హాయ్ హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ ఎడ్యుటెక్. నేను మీ ఎస్పీఆర్. ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఏంటంటే వరుసగా ఇక నుంచి ఏంటంటే ఒక యూపీఎస్సీ 2022 ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కానీ ఇక గ్రూప్ అని ఎవరైనా ప్రిపేర్ అవుతున్నా కానీ ఇవి ఖచ్చితంగా యూస్ అవుతుంది. అంటే గత సంవత్సరం 1 ఇయర్గా ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక యావరేజ్గా తీసుకున్నామంటే జనవరి 2021 నుంచి ఇప్పుడు అంటే మార్చ్ 2022 వరకు ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అన్నీ కూడా నేను మీకు ఇప్పుడు ప్రొవైడ్ చేయబోతున్నాను. సో అవన్నీ కూడా సెక్షన్ వైజ్ నేను ప్రొవైడ్ చేస్తాను. సో ప్రెసెంట్ డే ఈరోజు మనం చూడబోయేంటే ఆర్ట్ అండ్ కల్చర్. ఓకేనా, ఆర్ట్ అండ్ కల్చర్ రిలేటెడ్ టాపిక్స్ ఏవేవి మనకి రీసెంట్ టైం న్యూసెస్లో ఉన్నాయి. సో అవన్నీ కూడా కోరిలేట్ చేసి వాటికైన టాపిక్స్ అనేది నేను మీ క్లాస్కి ప్రొవైడ్ చేయబోతున్నాను. ఇటువంటి రెగ్యులర్ అప్డేట్స్ కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. నేను మీ ఎస్పీఆర్. ఓకేనా. సో అలాగే ఇప్పుడు మనం ఆర్ట్ అండ్ కల్చర్లో మనం చూడబోయే టాపిక్ ఏంటంటే వన్ ఆఫ్ ద అదర్ న్యూస్లో ఎందుకున్నది, ఏంటి దాని గురించి ఇంపార్టెన్స్. ఓవరాల్గా డైలీ న్యూస్ చదువుతూ ఉంటాము, అయినా కానీ కొన్ని పాయింట్స్ అనేది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో ఆర్ట్ అండ్ కల్చర్ అనేది మనం హిస్టరీ ఎంత ప్రిపేర్ అయినా సరే, హిస్టరీ ప్రిపేర్ అయిన తర్వాత ఆర్ట్ అండ్ కల్చర్ అనేది చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. అలాగే ఆర్ట్ అండ్ కల్చర్ తీసుకున్నామంటే నితిన్ సింగ్ అనే బుక్ చదవాలంటే 900 పేజెస్ ప్లస్ ఉంటాయి. సో ఆబ్వియస్లీ అది మనకి చాలా కష్టంగానే ఉంటుంది. అలాగే దాన్ని రివిజన్ చేయడం కూడా మనకి ఇబ్బందికరంగా ఉంటుంది. సో అటువంటిప్పుడు ఏంటంటే మనకి ఓవరాల్గా కరెంట్ అప్డేట్స్లో ఉన్న ముఖ్యమైన న్యూసెస్ కానీ వాటికి రిలేటెడ్ సంబంధించిన కానీ అవి చూసుకున్నామంటే చాలా వరకు మనకి హెల్ప్ అవుతుంది. అటువంటివే ఇప్పుడు మనం చూడబోతున్నాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఓకేనా. సో ఓకే, ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోయామంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ చూడండి. ఇప్పుడు చూడబోయేది ఏంటంటే రీసెంట్ టైం న్యూస్లో కర్ణాటకలో న్యూస్లో ఉంది. ఓకేనా, కర్ణాటకలో ఏంటి న్యూస్లో ఉన్నదంటే అనుభవ మండప ఇన్ బసవ కళ్యాణ్. ఓకేనా, అనుభవ మండప అంటారు. ఓకేనా, అనుభవ మండప అంటారు. ఏంటి ఆ అనుభవ మండప? ఓకేనా, అది ఎక్కడ ఉందంటే బసవ కళ్యాణ్లో ఉంది. ఓకేనా, బసవ కళ్యాణ్ అంటేనే మీకు పేరు గుర్తు రావాలి. ఒకవేళ మిడివల్ ఇండియా మీరు చదువున్నారంటే అప్పుడు మీకు గుర్తు రావాల్సిందంటే బసవ కళ్యాణ్ అనేది యాక్చువల్గా ఏంటంటే కళ్యాణి చాళుక్యాస్ యొక్క హెడ్ క్వార్టర్స్గా ఉంది. సరే సార్, న్యూస్లో ఎందుకు సార్ ఇది అంటే కర్ణాటక యొక్క చీఫ్ మినిస్టర్ వచ్చేసి సీఎం వచ్చేసి ఈ కొత్తగా ఈ అనుభవ మండపం కట్టడానికి పర్మిషన్ ఇచ్చారు. యాక్చువల్గా కొత్త మండపం కట్టడానికి పర్మిషన్ ఇచ్చారు, కానీ ఈ అనుభవ మండపం అనేది యాక్చువల్గా 12th సెంచరీలో కట్టడం జరిగింది. అదే కాకుండా 12th సెంచరీలో ముఖ్యంగా ఏ పోయెట్ ఉన్నాడంటే అప్పుడు ఒక కవి ఉండేవాడు. ఆ కవి సమక్షంలోనే అది కట్టబడి ఉండేది. సో ఓకేనా, ఆ కవి మోస్ట్లీ ఆ రీజియన్లో ఉన్నాడు అండ్ అక్కడే జీవించారు అనేది చరిత్ర. సో ఓకేనా, ఆ పోయెట్ ఎవరంటే, కవి ఎవరంటే బసవేశ్వర. ఓకేనా, బసవేశ్వర. సో ఇప్పుడు మనకి ఒక విషయం మనకి తెలియాల. బసవేశ్వర. ఓకే, స్పెల్లింగ్ బసవేశ్వర. ఒకటి గుర్తుపెట్టుకోండి, బసవేశ్వర అనేది ఫేమస్ పోయిట్ కన్నడ లిటరేచర్లో. అతను ఎవరి కాలంలో ఉన్నాడు? బసవ కళ్యాణ్ రీజియన్స్లో చాళుక్యన్ ఎవరు? సో కాల్డ్ కళ్యాణి చాళుక్యాస్. ఓకేనా. సో ముఖ్యంగా ఆ బిల్డింగ్ ఈ అనుభవ మండపం అనేది ముఖ్యంగా ఏ స్టైల్లో కట్టబట్టిందంటే కళ్యాణి చాళుక్య. ఓకేనా, కళ్యాణి చాళుక్యన్ స్టైల్. ఓకేనా, మనము చాలా విషయాలు నేర్చుకుంటూ ఉంటాము. అందులో కళ్యాణి చాళుక్యన్ స్టైల్లో కట్టబడిందే ఈ సో కాల్డ్ అనుభవ మండప అనేది. ఓకేనా. సో ఇంకా కొన్ని హిస్టారికల్గా ఏం చెప్తారంటే ఈ అనుభవ మండప అనేది ఏంటంటే ప్రపంచంలోనే ఫస్ట్ పార్లమెంట్ అని కన్సిడర్ చేయబోతారు. ఓకేనా, ఇది ఏంటంటే కన్సిడర్ చేయబడుతుంది, అంటే ప్రూవ్ అని కాదు, చెప్పబడుతూ ఉండేది. ప్రపంచంలోనే ఇది ఒక ఫస్ట్ పార్లమెంట్ అని. ఓకేనా, ఫస్ట్ పార్లమెంట్ ఇన్ వరల్డ్ అని ఇది మనకి ఊహాగణాల్లో చెప్పబడుతున్న ఒక హిస్టారికల్ విషయమే. ఓకేనా. సో ఇప్పుడు చాళుక్యాస్ తర్వాత కళ్యాణి చాళుక్యాస్ తర్వాత ఇవన్నీ తర్వాత ఏంటంటే హిస్టారికల్గా ఏంటిది మెల్లమెల్లగా అది దాని యొక్క ఇంపార్టెన్స్ అనేది తగ్గిపోయింది. సరే, ఇప్పుడు మనకి అనుభవ మండప గురించి తెలిసింది ఓవరాల్గా. కాకపోతే ఇప్పుడు బసవేశ్వర అనే ఒక కవి ఉన్నాడు అని చూస్తున్నాం. అతని గురించి మనం తెలుసుకోవాలి కదా. సో ఆ బసవేశ్వర గురించి ఒక ఓవర్వ్యూ చూసాం. ఓకేనా, బసవేశ్వర అనేది కళ్యాణి చాళుక్యాస్ ఉన్నప్పుడు ఒక ఇంపార్టెంట్ కవి. అతను గురించి చాలా విషయాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైన ఏంటంటే బసవేశ్వర వచ్చేసి చాలా ఒక గుడ్ ఫిలాసఫర్, అంటే చాలా మంచి విషయాలన్నీ కూడా చెప్తూ జీవిత సత్యాలని చెప్పేవాడు ఫిలాసఫర్. అలాగే ఇంకా చెప్పాలంటే ఫిలాసఫర్ మరియు సోషల్ రిఫార్మర్, చాలా సమాజంలో మార్పులు తీసుకొచ్చేవాడు. అలాగే ఇతను చేసిన ఇంకా ముఖ్యమైనది ఏంటంటే క్యాస్ట్లెస్ సొసైటీ. ఓకేనా, క్యాస్ట్లెస్ అంటే ఏ మత కుల భేదాలు ఉండకూడదు అనేసి, అలాగే రిలీజియస్ డిస్క్రిమినేషన్ అంటే మతం పేరుతో ఎవరైనా కానీ ఒకరిని డిస్క్రిమినేషన్ చేస్తున్నారు, తక్కువ చేస్తున్నారు అంటే అటువంటివి ఉండకూడదు అనేది చెప్పే ఒక ముఖ్యమైన వ్యక్తి ఇతను. అలాగే బసవ జయంతి అనేది కూడా ప్రతి సంవత్సరం కూడా అతని పుట్టినరోజు. ఓకేనా, బర్త్ ఆఫ్ బసవేశ్వర పుట్టినరోజుని బసవ జయంతిగా కూడా ముఖ్యంగా కర్ణాటక రీజన్లో, ఇంకా పర్టికులర్గా చెప్పాలంటే నార్త్ కర్ణాటకన్ రీజన్స్లో ఎక్కువగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఓకేనా, బసవ జయంతి అంటే ఏంటి? తన యొక్క
బర్త్డే, ఓకేనా, తన యొక్క జయంతిని అలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఓకే, ఇది అర్థమైంది. అలాగే ఇతను కొన్ని స్టోరీస్ ఏం చెప్తున్నా అంటే ఇతనే ఒక కొత్త రకమైన సెక్ట్ అనేది, కొత్త మతం లాంటిది, ఒక కొత్త నమ్మకాన్ని సృష్టించాడు. అది ఏంటంటే లింగాయతిజం, ఓకేనా. సో లింగాయతిజం అనేది ఎవరు ఫైండ్ చేశారు అంటే మీరు పర్టికులర్గా గుర్తుపెట్టుకోవాలి, బసవేశ్వర. సో ఈ లింగాయతిజం విషయంలో చాలా ఇంపార్టెంట్. అలాగే మనకి అనుభవ మండప అనే విషయంలో కూడా ఇతను ఎందుకు ఇంపార్టెంటో చూద్దాం. అలాగే అతను చెప్పిన ఫిలాసఫీస్ ఏంటి, దాంట్లో ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటో ఒకసారిగా రివ్యూ చూద్దాం. ఫస్ట్ బసవేశ్వర ఫాలో అయిన ఫిలాసఫీ ఏంటో చూద్దాం. ఆ ఫిలాసఫీలో అతను ఫాలో అయిన ప్రిన్సిపల్ గురించి ఒకసారి చెప్తాను, ఓకేనా. బసవేశ్వర ఫాలో అయిన ప్రిన్సిపల్స్లో మెయిన్ థింగ్ ఏంటంటే అరివు అంటారు, ఓకేనా, అరివు అంటారు. అలాగే ఇంకోటి ఏంటంటే ఆచర అంటారు, ఓకేనా, ఆచర అంటారు. నెక్స్ట్ థింగ్ అంటే అనుభవ అని అంటారు, ఓకేనా. వీటికైనా అర్థాలు ఏంటి? అరివు అంటే నాలెడ్జ్, మంచి తెలివి కలిగి ఉండడం, దాన్నే మనకి అరివు అని అంటారు. ఆచర అంటే రైట్ కండక్ట్, అంటే మంచి గుణము కలిగి ఉండాలి, ఓకేనా. 10 మందిలో కూడా మనం మంచి గుణం కలిగి మంచి పేరు తెచ్చుకొని అలా ఉంటేనే దాన్ని రైట్ కండక్ట్ అని అంటారు. అలాగే అనుభవ అంటే ఒక మంచి డివైన్, అంటే దేవుని వైపు మంచి గుణము కలిగి ఉండాలి, గుడ్ ఎక్స్పీరియన్స్. అనుభవం అంటే మనకు తెలుసు అనుభవము, సో తెలుగులో ఉంటుంది కాబట్టి దానికంటూ ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇది తెలుసు, ఇది అతను ఫాలో అయ్యే ప్రిన్సిపల్స్. సో ఓకే, ప్రిన్సిపల్స్ అర్థమైంది సార్. అలాగే అతను ఏం చెప్పేవాడు, అతని యొక్క అంటే ఫర్ ఎగ్జాంపుల్ బుద్ధ ఒక మార్గం చెప్పేవాడు, జైనిజం ఒక మార్గం చెప్పేది. అలాగే బసవేశ్వర చెప్పిన లింగాయతిజంలో ఏ మార్గాలని వాళ్ళు సూచించేవారు, ఓకేనా. వాళ్ళు చెప్పేది అంటే లింగాంగ యోగా అంటారు, ఓకే. లింగాంగ యోగా అంటే ఏంటంటే దేవునితో నువ్వు ఒకటి అవ్వడానికి, ఓకేనా, డివైన్ యూనియన్ అంటారు, ఓకేనా. డివైన్ యూనియన్ అంటే దేవునితో నువ్వు ఏకమవ్వాలి అనుకుంటే నీకు ఏం చేయాలి, ఏ విధానాలను నువ్వు పాటిస్తే ఆ దేవునితో నువ్వు ఏకమవుతావు అనే విషయాల్ని వాళ్ళు చెప్పేవాళ్ళు. దానికైనా మార్గాలు వాళ్ళు ఎన్నుకునేది ఏంటంటే భక్తి ఒకటి, ఓకేనా. భక్తి అంటే ఏంటి, మనకి మంచి మనస్ఫూర్తిగా దేవుని వైపు ఉంచి డివోషన్, ప్రేమ, భక్తి కలిగి ఉండాలి. ఆ వర్డ్కి మనకి భక్తి అంటే తెలుగులో అందరికీ తెలిసిందే, నో ప్రాబ్లం. జ్ఞాన అంటే ఏంటి, మంచి తెలివి కలిగి ఉండడం, నాలెడ్జ్ ఉండాలి, ఓకేనా. నాలెడ్జ్ ఉంటేనే మనకి ఏదైనా సాధ్యమవుతుంది. సో నాలెడ్జ్ ఉండాలి. అలాగే క్రియ అంటే నువ్వు చేసే పనులు సక్రమంగా ఉండాలి, కరెక్ట్ అయిన యాక్షన్ ఉండాలి, అదే కండక్ట్ అంటాం చూస్తారా. సో ఇది భక్తి, జ్ఞాన, క్రియ అంటే ఈ 3 మార్గాలను ఎంచుకున్నామంటే మనము ఖచ్చితంగా దేవునితో మనము ఏకమవ్వగలము, దేవునితో మనము ఒకటవ్వగలం అనేది వాళ్ళు చెప్పారు. అలాగే వీళ్ళు సొసైటీకి కొన్ని ప్రిన్సిపల్స్ ఇచ్చారు. ఆ ప్రిన్సిపల్స్ ఏంటో చెప్తాను. సో ఈ సమాజం ఎలా నడవాలి అనే దాని గురించి వాళ్ళు ఏం చెప్పేది వాళ్ళంటే కాయక అంటారు, ఓకేనా. సమాజం అనేది ఏంటంటే కాయక అంటే దేవుని పట్ల మీకు మంచి భక్తి ఉండాలి. అలాగే డివైన్ టువర్డ్స్ వర్క్ అంటే దేవుని పట్ల అని చెప్పేటప్పుడే మీకేంటంటే డివినిటీ, ఓకేనా, డివినిటీ టువర్డ్స్ యువర్ వర్క్. మీ డివినిటీ అనేది మీ పని పట్ల కూడా ఉండాలి. సో డివినిటీ టువర్డ్స్ వర్క్ అంటే మనం చేసే పనిని, ఓకేనా, జాబ్ ఆఫ్ చాయిస్ అంటారు. అంటే మనకు నచ్చిన పనిని మనము చూస్ చేసుకోవాలి. చూస్ చేసుకున్న తర్వాత దాన్ని అల్టిమేట్గా చేయాలి. అంటే అల్టిమేట్ అంటే మనం ఎంతవరకు చాలా చక్కగా చేయగలమో అలా చేయాలి. అలాగే పూర్తి సిన్సియారిటీతో చేయాలి. ఓకేనా, సిన్సియారిటీతో చేస్తేనే ఆ పనిని మనం సక్రమంగా చేయగలం. ఇది సమాజానికి చెప్పారు. కాయక అంటే ఎవరంటే చాలా శ్రద్ధతో, ప్రేమతో ఒక పనిని ఎంచుకొని ఆ ఎంచుకున్న పనిని చాలా శ్రద్ధగా, సిన్సియర్గా చేసే వాళ్ళని కాయక అంటారు. అలాగే దాసోహ అని కూడా అంటారు. సమాజంలో ఏంటంటే దాసోహ అంటే డబ్బు మీద ప్రేమ లేకుండా, దాసోహ అంటే ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ని వాళ్ళు చెప్పేవారు. ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటంటే డబ్బుని వాళ్ళు సమానంగా పంచుకోవాలి. అంటే ఒకరి దగ్గర డబ్బుల్ని కూడబెడతారు చేస్తారా, అటువంటి కూడబెట్టడం కానీ, డబ్బు మీద ప్రేమ కానీ, డబ్బు మీద మోహం కానీ ఉండకూడదు. ప్రతి ఒక్కరూ కష్టపడాలి. ఈక్వల్ వర్క్ ఈక్వల్ ఇన్కమ్ ఉండాలి. అంటే అందరూ సమానంగా పనిచేయాలి, అలాగే సమానమైన జీతం కూడా పొందాలి అనేది ఈక్వల్ వర్క్ ఈక్వల్ ఇన్కమ్ అంటారు. వాటిని వీళ్ళు తెలిపారు. ఇదే ముఖ్యమైన విషయాలు బసవేశ్వర గురించి. ఒక్కసారిగా రివ్యూ చూద్దాం. ఓకే, ఆ రివ్యూకి ముందు నెక్స్ట్ ఇంకో పాయింట్ ఉంది. వాళ్ళు రిఫార్మిస్ట్ మూమెంట్స్ చేశారు, దాని గురించి చెప్పేస్తాను. బసవేశ్వర సొసైటీకి, సోషల్కి, మనిషికి ఇన్ని విషయాలు చెప్పినప్పుడు ఏదైనా ఒక రిఫార్మ్ మూమెంట్ చేస్తుంటారు కదా, దాన్నే ఏమంటే వచన రిఫార్మ్ మూమెంట్ అంటారు. ఓకేనా, వచన రిఫార్మిస్ట్ మూమెంట్ అంటారు. వచన రిఫార్మిస్ట్ మూమెంట్ అంటే ఏంటి? ఓకేనా, సో వచన రిఫార్మిస్ట్ మూమెంట్ అంటే ఏంటంటే ఫస్ట్ ఏంటంటే వచన అంటే ఏంటో తెలుసుకుందాం. అది మనకి ఇంకా ఈజీ. వచన అంటే ఏంటంటే పోయట్రీ, కవిత్వలు, మనం రచించేవి. ఓకేనా,
దాని ద్వారా అతను ఏం చేశాడంటే ప్రజల్లో వెల్ఫేర్, మంచిని, ఒక బాగుని తీసుకురావాలని అతను ప్లాన్ చేశాడు. ఓకేనా. అలాగే అతను ఏ విషయాల్ని మార్పుని తీసుకురావాలి అని కోరుకున్నా అంటే ఈ వచన రిఫార్మ్ మూమెంట్లో అతను ప్రజలందరిలో కూడా మంచి గుణాన్ని అవన్నీ అంటే క్లాస్ అంటే భేదాలని, అలాగే కుల భేదాలని, అలాగే ఆదాయ భేదాలని, ఇంకా కొంచెం జెండర్ ఇష్యూస్ కినా అందరినీ సమానంగా చూడాలి, మహిళలను కూడా సమానంగా చూడాలి, ఇటువంటి విషయాలన్నింటినీ కూడా అతను క్లియర్గా సమాజానికి అందించేలాగా ఈ వచన రిఫార్మిస్ట్ మూమెంట్లో అతను అందించాడు. సో ఇప్పుడు ఒక క్విక్ రివ్యూ చూపిస్తాను చూడండి. ఈ సోకాల్ ఇప్పుడు ఏంటి ఈ న్యూస్లో ఎందుకునింది, అనుభవ మండప అనేది గవర్నమెంట్ లాంచ్ చేశారు. అనుభవ మండప అంటే యాక్చువల్గా ఏంటంటే బసవ కళ్యాణ్ ఒక ప్లేస్లో 12th సెంచరీకి చెందిన బసవేశ్వర అనే పోయేట్ ఉన్నప్పుడు, అలాగే కళ్యాణి చాళుక్య టైంలో ఇతను ఉన్నాడు. ఈ అనుభవ మండప అనేది కళ్యాణి చాళుక్య స్టైల్స్లో కట్టబడుతుంది. అలాగే ఫస్ట్ పార్లమెంట్ ఆఫ్ వరల్డ్ అని కూడా అంటారు. ఈ బసవేశ్వర ఎవరు, అతను ఒక ఫిలాసఫర్, సోషల్ రిఫార్మరు, కులాంతరం లేకుండా కుల మత భేదాలు లేకుండా అందరూ సమానంగా ఉండాలి అని చెప్పిన ఒక వ్యక్తి. అతని బర్త్డేని గుర్తుగా బసవ జయంతి అని కూడా కర్ణాటకలో సెలబ్రేట్ చేశారు. లింగాయతిజం అనే ఒక మతాన్ని అతని బోధించాడు. అలాగే అతను ఫాలో అయిన ప్రిన్సిపల్స్ ఏంటంటే అరివు అంటే మంచి తెలివి ఉండాలి, ఆచార అంటే రైట్ కండక్ట్ ఉండాలి, అలాగే అనుభవం మంచి ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇవి అతను ఫాలో అయిన ప్రిన్సిపల్స్. అలాగే లింగాంగ యోగా అంటే దేవునితో నువ్వు ఏకం అవ్వాలి అనుకున్నావంటే మీకు మంచి భక్తి ఉండాలి, జ్ఞానం ఉండాలి, క్రియ మంచి యాక్షన్ ఉండాలి పని. అలాగే కాయక అంటే ఏంటంటే అతను సమాజానికి చెప్పినది ఏంటి, సోషియో ఎకనామిక్ అంటే ఏంటి, సొసైటీకి అతను చెప్పిన సూక్తులు ఏంటి. ఓకేనా. సొసైటీకి ఏంటంటే ముఖ్యంగా కాయక అంటే నువ్వు ఒక పనిని ఇష్టపడి ప్రేమించి సక్రమంగా మంచి సిన్సియారిటీతో చేయాలి. అలాగే దాసోహ అంటే ఏంటంటే ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్, అందరికీ కూడా మనీ అనేది కష్టపడిన వారికి ఎంత కష్టపడితే అంత డబ్బు ఉండాలి. అంటే పనిలో వచ్చేసి ఈక్వల్ వర్క్ ఈక్వల్ ఇన్కమ్ ఉండాలి. అలాగే సమాంతరమైన మనీ డిస్ట్రిబ్యూషన్ అనేది అందరిలో ఉండాలి. అలాగే వచన రిఫార్మిస్ట్ మూమెంట్ అనేది అతను చేశాడు. అంటే కవిత్వాల ద్వారా ప్రజల్లో చైతన్యాన్ని మంచిని చేకూర్చే విధంగా, అలాగే కుల మత భేదాలు లేకుండా, జెండర్ అంటే ఆడామగ అనే భేదాలు లేకుండా అందరూ కలిసి ఉండాలి అనే విషయాన్ని ఇతను అందరికీ కూడా తెలియజెప్పారు. ఓకేనా. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్ట్ అండ్ కల్చర్ టాపిక్ ఏదో దాన్ని ఒకసారిగా చూద్దాం. ఓకేనా. సో ఇప్పుడు చూడబోయేది అంటే మ్యాగీ మేళా. ఓకేనా. మ్యాగీ అంటే మనకు గుర్తు చేసేది వేరు, కానీ ఇక్కడ చెప్పేది వేరు. మాగీ మేళా. ఓకేనా. ఫన్ కోసం అలా చెప్పాను. మాగీ మేళా అనేది దాని గురించి న్యూస్లో ఎందుకున్నది ఏంటి అది అనేది ఇప్పుడు నేను వివరిస్తాను. సో ఈ మాఘీ మేళా అనేది న్యూస్లో ఎందుకున్నదంటే ఏం లేదు, ఆ మాఘీ మేళా అనేది పంజాబ్లో జరిగే ఒక ఫెస్టివల్ లాంటిది. ఆ రోజు వచ్చేసి జనరల్గా పొలిటికల్ కాన్ఫరెన్సెస్ అనేది కూడా చేస్తారు, కానీ ఇలాంటి ఒక జనరల్ ఫెస్టివల్ జనాలు జరుపుకున్న పండగ రోజు పొలిటికల్ కాన్ఫరెన్సెస్ ఉండకూడదు అనేది నిర్ణయించారు. అలాగే ఇప్పుడు మాఘీ మేళా అంటే ఏంటో చూద్దాం. మన ఆర్ట్ అండ్ కల్చర్ రిలేటెడ్గా మనకి ఇంపార్టెంట్ ఏంటంటే మాఘీ మేళా అనేది ముక్త్సార్ అంటారు. ముక్త్సార్ పంజాబ్లో జరుగుతుంది మాఘీ మేళా. ఓకేనా. ముక్త్సార్ పంజాబ్లో జరిగే ఈ మేళా ఎప్పుడు జరుగుతుందంటే ప్రతి సంవత్సరం, అంటే ఏంటి ఎవ్రీ ఇయర్. ఓకేనా. ఎవ్రీ ఇయర్ ఏ నెల జరుగుతుందంటే జనవరి మాసం నాడు ఇది జరుగుతుంది. ఓకే. దాంట్లో స్పెషల్ ఏంటి, ఏ కాలం జనవరి కరెక్ట్గా జరుగుతుందంటే జనవరిని మేఘమాసం అంటారు, మాఘ్ మాసం అంటారు. మన తెలుగు క్యాలెండర్స్ కానీ అలాగే తమిళ క్యాలెండర్స్ వీటన్నిటి కూడా ఒక ఇండియన్ క్యాలెండర్స్ కానీ ఒక కోరిలేషన్ ఉంటుంది. అలాంటి మాఘ్ అనేది ఏంటంటే జనవరిని గుర్తిస్తుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇది ఏ క్యాలెండర్ ప్రకారం బేస్డ్ ఆన్ ద ననాక్షి క్యాలెండర్ అంటారు. ఓకేనా. ననాక్షాసి అనుకుంటే ననాక్షాసి క్యాలెండర్, ననాక్షాహియే. ఓకేనా. ఒక షానే వస్తుంది. ననాక్షాహి క్యాలెండర్ అంటారు. ఓకేనా. ననాక్షాహి క్యాలెండర్ ప్రకారం వాళ్ళు ప్రొవైడ్ చేసిందే ఇది. ఓకే. ననాక్షాహి క్యాలెండర్ని ఎవరు ప్రొవైడ్ చేశారు, ననాక్షాహి క్యాలెండర్ని ఎవరు ఇచ్చిందంటే సిక్కి చెందిన అతని పేరు ఏంటంటే పాల్ సింగ్ అంటారు. ఓకేనా. పాల్ సింగ్ పుర్వాల్ అంటారు. పాల్ సింగ్ అన్నా కానీ చాలు. పాల్ సింగ్. యాక్చువల్గా దీనికి ముందు ఏ క్యాలెండర్ ఉన్నిందంటే ప్రీవియస్లీ, అంటే చూడండి ప్రీవియస్ని ఇస్తాను. ప్రీవియస్గా ఉన్నది ఏంటంటే బిక్రామీ క్యాలెండర్ అంటారు. ఓకేనా. ఇది కూడా ఏంటంటే మోస్ట్లీ ఏంటంటే సో కాల్డ్ పంజాబ్ రీజియన్ అక్కడ ఉన్న క్యాలెండర్స్. ఆ బిక్రామీ క్యాలెండర్ని మారుస్తేనే ఈ క్యాలెండర్ని అతను ఇంట్రడ్యూస్ చేస్తాడు. ఓకే. ఇప్పుడు మాఘీ అంటే మనకు తెలుసు మాఘీ నెల, మాఘీ సెలబ్రేట్ చేస్తున్నారు. ఓకేనా. సో దానికి ఒక ఇంపార్టెన్స్ ఏంటి, 6 ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నారు, మాఘీ మేళా అనే ఒక పండుగను ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నారు అనే ఒక డౌట్ మీలో ఉంటుంది. మెయిన్ థింగ్ ఏంటంటే గురు గోబింద్ సింగ్ గురించి మీరు హిస్టరీలో చదువు ఉండాలి. సో గురు గోబింద్ సింగ్ టైంలో, ఓకేనా, గురు గోబింద్ సింగ్ ముఖ్యంగా ఎవరికంటే ఔరంగజేబ్కి
వ్యతిరేకంగా పోరాటం సాగిస్తాడు. అలాగే మనకి ఇంకా చెప్పాలంటే కల్సా సిస్టమ్ని ఇంట్రొడ్యూస్ చేస్తాడు. అతనితో పాటు 40 సిక్కులు, ఓకేనా, 46 వచ్చేసి సాక్రిఫైస్ చేస్తారు, త్యాగం చేస్తారు, అతని కోసం ప్రాణ త్యాగం చేస్తారు పోరాటంలో, ఓకేనా. సో ఆ సాక్రిఫైస్ని గుర్తుపెట్టుకుంటూ దానికోసం వెలుగుని నింపుతూ ఇండ్లలో వాళ్ళు సెలబ్రేట్ చేస్తున్నారు. ఇంకా మామూలుగా ఈ ఫెస్టివల్ ఏంటంటే లోహ్రీలో జరుగుతుంది. లోహ్రీ అనేది కూడా మనకి పంజాబ్లో ఉండే ఒక ప్లేస్ యొక్క పేరే. ఆ లోహ్రీలో కూడా హిందూస్ కూడా, ఓకేనా, హిందూస్ ఆల్సో అంటే ఏంటి, హిందూస్ కూడా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు ఈ పండుగని. సో ఇది చాలా ఇంపార్టెంట్ అయిన పండుగ. ఇంకా దీని యొక్క ముఖ్యత్వం ఏంటి, ఎందుకు సెలబ్రేట్ చేస్తారు అనే విషయాన్ని ఒక ఫ్యూ పాయింట్స్ చెప్తాను. ఆ ఫైట్ ఎంతమంది సాక్రిఫైస్ చేశారన్నారు, ఆ ఫైట్ పేరు ఏమంటారంటే చాలీ ముక్తి అంటారండి, ఓకేనా. చాలీ ముక్తే అంటారు, ఓకేనా. చాలీ ముక్తే అనే ఫైట్లో వాళ్ళు ప్రాణత్యాగం చేశారు. అది కూడా ముఘల్ వాళ్ళని ఇన్వైట్ చేయకుండా చాలా వరకు పోరాడారు కాబట్టి దాన్ని మాఘీ మేళా అంటారు. సో ఓవరాల్గా ఇప్పుడు ఒక సింపుల్ రివిజన్ చూస్తున్నాం. మాఘీ మేళా అంటే ఏంటి, ముత్కసర్ పంజాబ్లో జరుగుతూ ఉంది. ఆ మేళా అనేది ప్రతి సంవత్సరం జనవరి నెల మాఘ్ మాసం, అంటే మాఘ్ అనేది ఏంటి, జనవరిని ఇండికేట్ చేసింది పంజాబ్ క్యాలెండర్, ననాక్షి క్యాలెండర్ ప్రకారం అది. అలాగే సిక్కులు వచ్చేసి పాల్ సింగ్ అనే వ్యక్తి ఈ నానాషాహి క్యాలెండర్ ఇంట్రొడ్యూస్ చేస్తాడు. అంతకుముందు ఈ క్యాలెండర్కి ముందు ఉండే క్యాలెండర్ అంటే బిక్రామీ క్యాలెండర్ అనేది ఉంటుంది, ఓకే. ఈ మాఘీ మాఘీ మేళా ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారంటే గురు గోబింద్ సింగ్ వచ్చేసి తను మనకు తెలుస్తుంది ఆల్రెడీ, ఔరంగజేబ్ ముఘల్స్కి వ్యతిరేకంగా అతను ఫైట్ని కొనసాగిస్తాడు, కల్సా ఇంట్రడ్యూస్ చేశాడు. కాకపోతే ఆ ముఘల్స్ తనని అటాక్ చేయకుండా అలాగే సిక్కులను ప్రొటెక్ట్ చేయడం కోసం 40కి పైగా మంది సిక్కులు వచ్చేసి ప్రాణత్యాగం చేస్తారు ఆ చాలీ ముక్తి అనే యుద్ధంలో. అలాంటి వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం కోసం, వాళ్ళకు గుర్తించుకోవడం కోసం హిందూ సిక్స్ అందరూ కూడా ఈ రోజుని మాఘీ మేళాగా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. అలాగే లోహ్రీ అనేది ఏంటంటే ఆ ప్లేస్లోనే వీళ్ళు ఎక్కువగా సెలబ్రేట్ చేస్తారు. అక్కడ హిందూస్ ఆల్సో సెలబ్రేట్ అంటే హిందువులు కూడా సెలబ్రేట్ చేస్తారనేది మనం తెలుసుకోవాలి, ఓకేనా. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. నెక్స్ట్ మనం చూడబోయే టాపిక్ ఏంటంటే యక్షగాన అనేది న్యూస్లో ఉంది. యక్షగాన అనేది యాక్చువల్గా యక్షగాన చెందిన ఒక స్పెషల్ ఫేమస్ ఆర్టిస్ట్ రీసెంట్గా చనిపోతాడు. సో యక్షగాన ఆల్రెడీ యూపీఎస్సీలో చాలా వరకు అడిగిన క్వశ్చన్ అండి, ఓకేనా. నాకు తెలిసే ఇది 2-3 సార్లు పైగా వచ్చింది రీసెంట్ టైంలో. లాస్ట్ 5 ఇయర్స్లో 2 టైమ్స్ రిపీటెడ్ క్వశ్చన్ ఏదన్నా ఉందంటే యక్షగాన రిలేటెడ్ క్వశ్చన్ అండి. ఈ యక్షగాన అనేది చాలా ఫేమస్ ఎక్కడంటే కర్ణాటకలో చాలా ఫేమస్ అండి. కర్ణాటకలో ఫేమస్ అంటే కన్నడ లాంగ్వేజ్లో ఉంటుందనేది మనం డైరెక్ట్గా ఫిక్స్ అయిపోవచ్చు. అలాగే ఇది ఏంటంటే వీధుల్లో ఆడతారా లేదంటే ఎక్కడన్నా చేస్తారా అని మన డౌట్ వస్తుంది. ఇది ఏంటంటే థియేటర్ ఆర్ట్ అంటారు. అంటే మనకు బుర్ర కథలు ఇలా నాటకాలు వేస్తారు చూసారా, అలాంటి ఒక థియేటర్ ఆర్ట్. అదే ముఖ్యంగా ఇది ఎక్కడ వేస్తారంటే టెంపుల్స్, మనము చూస్తున్న గుళ్ళల్లో గోపురాల్లో అలాంటి వాటిలో వేస్తారు, ఓకే. టెంపుల్ ఆర్ట్. అలాగే యక్షగానాలో ఒక నాటకం అని చెప్పారు, కర్ణాటకలో జరుగుతుంది అన్నారు, టెంపుల్ ఆర్ట్ అన్నారు. మరియు సార్ ఇది అంటే ఏమేమి వేస్తారు నాటకాల్లో అంటే స్టోరీస్, దాన్ని ఏమంటాం మనం మిథాలజికల్ స్టోరీ అంటారు. అంటే పురాతనాల్లో ఊహాకతమైన చాలా కథలు ఉండేవి, అలాంటి వాటినే మనం మిథాలజికల్ స్టోరీస్ అంటాము. మిథాలజికల్ స్టోరీస్ వేస్తారు. అలాగే మన పురాణాలు చాలా చెప్తాయి కదా, సో అటువంటి పురాణాలు చాలా వీళ్ళు నాటకాల రూపంలో వేసేవాళ్ళు. అలాగే వీళ్ళు వేసేటప్పుడు ఎలా పెర్ఫామ్ చేస్తారు, యక్షగాన పెర్ఫార్మెన్స్ ఎలా జరిగేది అంటే ఒక మనిషి ఎలా అంటే వేషధారణ ఎలా ఉండేది అనే దాని గురించి చూద్దాం. వేషధారణ, వాళ్ళ యొక్క అవతారాలు అంటే ఎలా ఉంటుందంటే మ్యాసివ్ అంటే చాలా గ్రాండియర్గా ఉంటుందండి. గ్రాండియర్గా ఉంటుందంటే ఎలా ఉంటుంది సార్ అంటే ఒక ఓవరాల్గా చెప్తాను. హెడ్ గేర్స్ అంటే తలకి పెద్ద పెద్ద పాగాల్లాగా అన్నీ వేసుకునే వాళ్ళు. ఇంకా చెప్పాలంటే ఫేషియల్ మాస్క్ అనేది ఉండేది. ఇప్పుడు మనమంతా వేసుకొని తిరుగుతున్నాం మాస్కులు, కానీ మనం వేసుకునే మాస్కులు కాదండి అవి. జస్ట్ వాళ్ళు జనరల్గా మనం తెలుసు కదా, కేరళలో కొన్ని వేస్తారు చూసారా అటువంటి మాస్క్. అలాగే గ్రాండ్ కాస్ట్యూమ్స్, చాలా రిచ్ కాస్ట్యూమ్స్లా ఉండేది. ఇంకా ఆర్నమెంట్స్ అంటే మనకి చెప్తే అంటే ఆర్నమెంట్స్ అంటే తెలుగులో టక్కన రాలేదు, మనం వజ్ర వైడూర్యాలతో చాలామంది నగలు ఇవన్నీ ధరిస్తారు కదా, వాటిని ఆర్నమెంట్స్ అంటారు. సో అలా అవన్నీ ధరిస్తారు, ఓకేనా. అలాగే ఏ భాషలో ఇవి ఎక్కువగా చేస్తారంటే కన్నడ అనేది మనకు తెలుసు, ఓకేనా. కన్నడ అనేది ఎందుకని కర్ణాటకలోనే ఇది స్టార్ట్ అయింది కాబట్టి కన్నడ అని చెప్తాం. కన్నడ కాకుండా ఇంకేదన్నా భాషల్లో ఈ యక్షగాన అనేది వేస్తారా అనే డౌట్ రావచ్చు. ముఖ్యంగా ఏంటంటే మలయాళంలో కూడా ఇది వేసేవాళ్ళండి. మలయాళంలో వేసేవాళ్ళు. మలయాళం కాకుండా ఇంకోటి ఏంటంటే తులు అనేది ఏ రీజియన్లో అంటే ఏ ఒక పరిసర ప్రాంతాల్లో మాట్లాడబడే భాష అంటే సౌత్ కర్ణాటక, అంటే కర్ణాటక యొక్క సౌత్ పార్ట్లో
ముఖ్యంగా వాళ్ళు మాట్లాడే భాషనే ఏమంటామంటే తులు భాష అని అంటాము. ఓకేనా. అలాగే వీళ్ళు యూజ్ చేసేటప్పుడు ఎటువంటి ఇన్స్ట్రుమెంట్స్ అంటే ఎలాంటి వస్తువులన్నీ యూజ్ చేసుకునేసి వాళ్ళు అదే మ్యూజికల్ సిస్టమ్స్ కానీ ఇవన్నీ యూజ్ చేస్తారు కదా. అలాంటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవేవి అంటే చెండా అంటారు, అక్కడ యూజ్ చేసే సో కాల్డ్ ఇన్స్ట్రుమెంట్స్ని చెండా అంటారు, లేకంటే మడ్డలం అని అంటారు. ఇంకా చెప్పాలంటే జగత్తా అంటారు, దాన్నే కూడా చంబల్స్ అంటారు, అంటే సౌండ్ క్రియేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అండి. అవన్నీ కూడా తెలుగులో వర్ణించాలంటే మళ్ళీ దానికైనా తెలుగు మీనింగ్స్ అనేది క్రియేట్ చేయాల్సి వస్తుంది, పర్లేదండి. చక్రతాళ అంటారు, అంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ మొత్తానికి అవన్నీ కూడా. ఓకేనా. అలాగే వీళ్ళు ముఖ్యంగా ఈ పెర్ఫార్మెన్స్ అన్నీ కూడా డిఫరెంట్ ఎపిసోడ్స్లో చేసేవాళ్ళు. ఆ ఎపిసోడ్స్ ఏంటంటే మహాభారతం, మనకు తెలుసు కదా పురాణాలు అంటే ఏంటి, మహాభారతాలు. ఓకేనా. సో మహాభారతాలు అలాగే రామాయణాలు ఇటువంటివి వాళ్ళు ఎక్కువగా వేస్తూ ఉండేవాళ్ళు. సో ఇప్పుడు యక్షగాన అంటేనే ఒక ఓవర్వ్యూ మీకు తెలిసిపోయి ఉంటుంది. కర్ణాటక, అలాగే థియేటర్ ఆర్ట్, టెంపుల్స్లో వేస్తారు, మిథాలజికల్ స్టోరీ, పురాణాలు, ఊహాకతమైన కథలు, అలాగే ఒక గ్రాండియర్ ఉంటుంది, తల మీద పాగా, ఫేషియల్ మాస్క్, కాస్ట్యూమ్స్, ఇంకా ఆర్నమెంట్స్. అలాగే వాళ్ళు కన్నడ భాషలో ఎక్కువగా చేస్తారు, మలయాళం, తెలుగు భాషల్లో కూడా వాళ్ళు చేస్తారు. అలాగే ఇన్స్ట్రుమెంట్స్ విషయానికి వచ్చేమంటాయి చండ మండల జత్తక, ఇంకేంటి చక్రతాళ, అలాగే మహాభారత రామాయణాలని ఎక్కువగా వాళ్ళు వేసేవారు. సో ఇప్పుడు మనం ఇంకొక విషయం తెలుసుకోవాలి. థియేటర్ ఆర్ట్ అంటేనే మనం తెలుసుకున్నాం కర్ణాటకలో యక్షగాన, ఇదొకటి తెలుసుకుని వదిలేస్తే సరిపోతుందా, సరిపోదు. ఇలాగే కొన్ని మన స్టేట్స్లో డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్ ఫామ్స్ ఉన్నాయి. అవి ఎక్కడెక్కడ థియేటర్ ఫామ్స్, వాటి గురించి ఒక ఓవర్ వ్యూ అనేది ఒక సింపుల్ వ్యూలో మీకు చెప్తాను. ఓకేనా. కొన్ని థియేటర్ ఫామ్స్లో ముఖ్యమైనది ఏంటంటే నోటంకి అంటారండి. నోటంకి అని మనకు పాటలు గుర్తొస్తుంది, కానీ నోటంకి అంటే ఏంటంటే యాక్చువల్గా వచ్చేసి యూపీ, ఉత్తరప్రదేశ్లో ఉండే ఒక థియేటర్ ఆర్ట్. ఓకేనా. సో ఇప్పుడు ఒక హెడ్లైన్ పెడతానండి, ఎందుకంటే అది క్లియర్గా ఉంటుంది మీకు చూసేటప్పుడు కూడా. ఒక సెకండ్. థియేటర్ ఆర్ట్ మనం ఏం చూస్తున్నాం, థియేటర్ ఫామ్స్, మరియు తర్వాత ఏంటంటే ప్లేసెస్, అలాగే నెక్స్ట్ ఏంటంటే వాటిలో ఉపయోగించే థీమ్స్, ఎటువంటి వాటిని వాళ్ళు కన్సిడర్ చేసుకుంటారో వాటిని మనం ఒకసారిగా చూద్దాం. ఓకేనా. సో నవటంకి అంటారు, ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. దాని యొక్క థీమ్ ఏంటంటే రొమాంటిక్ థీమ్. ఓకేనా. రొమాంటిక్ పర్షియన్ లిటరేచర్స్ నుంచి తీయబడిందే ఈ నోటంకి. ఓకేనా. సో ముఖ్యంగా చాలా పక్కాగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ థీమ్స్ అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఆ వాటిలో మనం కన్ఫ్యూజ్ అవ్వడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. అలాగే తమాషా చూస్తుంటారు. సో తమాషా అనేది ఏంటంటే యాక్చువల్గా థియేటర్ ఫామ్ ఎక్కడంటే మహారాష్ట్రలో ఉండే ఒక థియేటర్ ఫామ్. ఓకేనా. మహారాష్ట్రలో ఉండే ఒక థియేటర్. వీళ్ళు వేటిని థియేటర్స్లో వేస్తారంటే ఫోక్స్ అంటారు. అంటే ముఖ్యంగా చెప్పాలంటే ఫోక్ ఫామ్స్ అంటే మన గ్రామాల్లో, ఇంకా చెప్పాలంటే ట్రైబల్స్లో వీళ్ళలో ఉండేదే ఫోక్స్. ఇంకా నాటుగా ఒక రీజనల్ స్టైల్గా తీసుకున్న దాన్నే మనము ఫోక్ స్టైల్ అంటాము. అలాగే బవాయ్ అని కూడా అంటారు. ఓకేనా. బవాయ్ అనేది ఏంటంటే థియేటర్ ఆర్ట్ ఎక్కడ ఉంటుందంటే గుజరాత్లో ఉంటుంది. ఓకేనా. గుజరాత్లో ఉండే థియేటర్ ఆర్ట్ని బవాయ్ అని అంటారు. అలాగే ఇదేంటంటే ముఖ్యంగా ఏంటంటే సోషల్ క్రిటిసిజం, అంటే సమాజంలో జరుగుతున్న తప్పులని వాటిని హ్యూమర్తో కలిపి చాలామంది చేస్తారు కదా, ఏంటి చాకచక్యంగా హ్యూమర్తో, ఫన్తో. ఓకేనా. అలా చేస్తూ ఉంటారు. సో వాటినే మనం ఏమంటామంటే సో కాల్డ్, చిన్న కరెక్షన్, క్రిటిసిజం. ఓకేనా. క్రిటిసిజం చేస్తూ విత్ హ్యూమర్తో పాటు, అంటే నవ్వుతో, కామెడీ కలుపుతూ సమాజంలో ఉన్న సమస్యల గురించి చెప్తూ ఉంటారు. అలాగే జాతర అని మనకు తెలుసు, కాకపోతే ఇది జాత్ర అనేది ఏంటంటే వెస్ట్ బెంగాల్ మరియు ఒడిశా ఇటువంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుంది. బీహార్ కొన్ని ప్రాంతాల్లో కూడా ఇవి ఫేమస్. ఇంకా ఎక్కువ ఏంటంటే ఇది ముఖ్యంగా ఎప్పుడు స్టార్ట్ అయిందంటే భక్తి కాలంలో, భక్తి మూమెంట్ మిడివల్ ఇండియన్ టైంలో మనం నేర్చుకుంటాం. సో ఇలాంటి భక్తి మూమెంట్ టైంలో స్టార్ట్ అయింది సో కాల్డ్ జాతర. సో భక్తి మూమెంట్ టైంలో స్టార్ట్ అయింది. ముఖ్యంగా ఈ జాతర ఏంటంటే కృష్ణ జాతర అంటారు. ఓకేనా. యాక్చువల్గా ఏంటంటే కృష్ణుని గురించి, ముఖ్యంగా కృష్ణ భక్తి, కృష్ణుని గురించి వాటితో స్టార్ట్ అయింది. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు సో కాల్డ్ భక్తి మూమెంట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇది ఇండియా అనుకున్నాం అనుకోండి. ఓకేనా. సో ఇప్పుడు కృష్ణ కల్ట్ అని చెప్తారు, ఇండియా సంకట్ అయింది, పర్లేదు, కృష్ణ కల్ట్ అంటారు. కృష్ణ గురించి, అలాగే భక్తి మూమెంట్ కాలంలో ఈ వెస్ట్ బెంగాల్, ఒడిశా ఈ ప్రాంతాలు ఉన్నాయి చూసారు, ఈ మ్యాప్ వేసాను చూడండి, ఈ ప్రాంతాల్లో ఎక్కువగా భక్తి మూమెంట్ని చాలా స్ప్రెడ్ చేసిన వ్యక్తి, అలాగే కృష్ణ భక్తిని స్ప్రెడ్ చేసిన వ్యక్తి ఎవరంటే చైతన్య అంటారు. ఓకేనా. అతని పేరు అంటే భక్తి మూమెంట్ సెయింట్ అంటారు, చైతన్య. ఓకేనా. ఆయన పేరు చైతన్య. అలాగే అతను ఇంకేంటంటే గౌడియ వైష్ణవిజాన్ని ఎక్కువగా ఫేమస్ చేస్తారు. సో ఇప్పుడు మీరు తెలుసుకోవాలి,
గౌడీయ వైష్ణవిజం. గౌడీయ వైష్ణవిజం దేని సూచిస్తుంది? గౌడీయ వైష్ణవిజం అనేది ఖచ్చితంగా సో కాల్డ్ కృష్ణా కల్ట్ని సూచిస్తుంది. ఓకేనా? సో అది ఇంపార్టెంట్. సో కాల్డ్ జాతర అంటారు, ఇది మీకు అర్థమైంటుంది. తర్వాత కుడియాట్టం. కుడియాట్టం అంటే మనకు తెలుసు, ముఖ్యంగా ఆటం, కుడియాట్టం, ఇంకా మోహిని ఆటం, ఇవన్నీ మనం ఎక్కువగా వినేది ఎక్కడి నుంచి? కేరళ. ఓకేనా? సో ఈజీగా తెలిసిపోతుంది, కేరళ. ఓకేనా? కేరళలో ఉండే కుడియాట్టం. ఓకేనా? ఇది ఒక ఓల్డెస్ట్ ట్రెడిషన్ అంటారు. ఇప్పుడు ఉన్న దాంట్లోనే చాలా ప్రాచీనమైనది ఏంటంటే ఇదే అంటారు. మీరు ఏది ప్రిపేర్ అవుతున్నారో లేదు, ఈ థియేటర్ ఆర్టిస్టులు అన్నిటికన్నా కానీ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు సార్ ఇది ఇంపార్టెంట్ అంటే, కుడియాటం అంటే కేరళ. కేరళ అంటే మనకేమనుకుంటాము? సడన్నెస్ గుర్తొచ్చేది మలయాళం. కానీ ఈ కుడియాటం కేరళ అనేది ఓల్డెస్ట్ థియేటర్ ఫామ్. ఓకేనా? ఓల్డెస్ట్ థియేటర్ ఫామ్ ఆల్రెడీ చెప్పాను. ఓకే, ఇది వరకు ఓకే. కాకపోతే ఇది వాళ్ళు యూజ్ చేసే భాష ఏంటంటే మలయాళం కాదు, ఇది ఒక సాంస్క్రిట్ థియేటర్. ఇదే ఇక్కడ ట్విస్ట్. ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు యూపీఎస్సీలో మనం ఖచ్చితంగా తప్పుదోవ పడతాం. సో ఇది ఒక సాంస్క్రిట్ థియేటర్ ఫెస్ట్. నెక్స్ట్ ఇంకా దీని గురించి చెప్పాలంటే, దీనికి యునెస్కో నుంచి ఒక రికగ్నైజేషన్ అనేది పొందారండి. ఓకేనా? యునెస్కో నుంచి దాన్ని ఏమంటారంటే యాక్చువల్గా మాస్టర్ పీస్ ఆఫ్ వర్డ్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఓవరాల్ అండ్ ఇంటాంజిబుల్ హెరిటేజ్ అంటారు. ఓకేనా? యా, కరెక్ట్. సో ఇదేంటంటే యునెస్కో నుంచి ఏం పొందుతుందంటే మాస్టర్ పీస్ ఆఫ్ ఓరల్, అంటే మనము నోటితోనే పాటలు పాడి థియేటర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ జానపదాలు కానీ, ఇంకా చెప్పాలంటే మనకి పండగలకి పబ్బాలకి నైట్ అంతా కూడా జాగారం చేస్తారు చూసారా, నాటకాలు వేస్తూ, అటువంటివి ఓరల్ మరియు టాంజిబుల్. ఓకేనా? టాంజిబుల్ కాదు, టాంజిబుల్ ఉంటే వేరు, ఇది వచ్చేసి ఇంటాంజిబుల్లో వస్తుంది. ఓకేనా? ఇంటాంజిబుల్ హెరిటేజ్గా గుర్తింపు పొందింది. ఓకేనా? సో ఇటువంటి గుర్తింపు ఏ థియేటర్ ఫామ్కి లేదు కాబట్టి మనం ఖచ్చితంగా దీన్ని ఎక్కువగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. నెక్స్ట్ సేమ్ టు సేమ్ కేరళలో ఉండే ముడియట్టు అంటారు. ఓకేనా? ముడియట్టు అంటారు. ముడియట్టు ఇది కూడా కేరళనే. ముఖ్యంగా కేరళలో ఇది దేన్ని సూచిస్తుందంటే, దీనికైనా థీమ్ ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే ఫోక్ ఫామ్స్ అంటారు. ఓకే, విలేజెస్లో కానీ ఫోక్ ఫామ్స్ అంటారు. ఇంకా మీకు చూడాలంటే చాలా ఇంపార్టెంట్ వీటికి ఏంటంటే కాళీమాతకి. ఓకేనా? కాళీమాత వర్సెస్ ఎవరంటే డెమాన్ అంటే దారిక అంటారు. అలాంటి ఒక దుష్టశక్తికి కాళీమాతకి జరిగిన యుద్ధాన్నే వీళ్ళు బాగా వర్ణిస్తారు. ఇంకా మీరు యూట్యూబ్ ఇక్కడ సెర్చ్ చేశారంటే చాలా అందంగా చూపిస్తానండి. మీరు ఒకవేళ చూడాలనుకుంటే ఈ థియేటర్ ఫామ్ చాలా అందంగా ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే భద్రకాళి కల్ట్ గురించి ఎక్కువగా చెప్తారు. ఓకేనా? భద్రకాళి మాత యుద్ధాలు, వాళ్ళు ఎలా దుష్టశక్తితో పోరాడతారు, వాటన్నిటిని కూడా ఉగ్ర రూపాలన్నింటిని కూడా ఇందులో చూపిస్తారు. చాలా అందంగా ఉంటుంది, మీరు చూడాలనుకుంటే చూడొచ్చు. నెక్స్ట్ ఏంటంటే బహోనా అంటారు. ఓకేనా? బహోనా అంటారు. ఇది ముఖ్యంగా ఏంటంటే అస్సాం పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా ఫేమస్గా ఉంటుంది. ఇలాంటి ఒక బవోనా అనే ఒక పండగని సృష్టించిన వ్యక్తి ఉన్నాడు. ఇంతకుముందు పండుగలకు సృష్టించే వ్యక్తి ఉన్నాడు, కానీ దీనికి మాత్రం సృష్టించిన వ్యక్తి ఉన్నాడు. అతని పేరంటే శ్రీమంత శంకరదేవ అంటారు. ఓకేనా? శ్రీమంత శంకరదేవ అంటారు. అలాగే దీనికైన కథలు, కథారూపాలు ఇవన్నీ రచించేది ఏ భాషలో ఉందంటే బ్రజావళి. ఓకేనా? బ్రజావళి విఏలే కదా, బ్రజావళి లాంగ్వేజ్లో వాళ్ళు రచించారు. అలాగే బ్రజావళి అనేది ఏంటంటే మిక్చర్ ఆఫ్ అస్సామీస్ మరియు మిథిలి అంటారు. ఓకేనా? మైథిలి అంటారు, లేదంటే మిథిలి. మైథిలి లాంగ్వేజెస్, ఈ రెండు భాషలు కలిపి ఉన్నదే ఈ బ్రజావళి అనే భాష. ఓకే, ఇది ఏ దేవుని గుర్తిస్తుంది? ముఖ్యంగా ఏంటంటే కృష్ణా కల్ట్ అంటారు. కృష్ణుని తను చేసిన లీలలు వాటి గురించి వర్ణిస్తూ ఉన్న థియేటర్ అంటే బవోనా అని అంటారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మార్చ్ అనే థియేటర్ ఏంటంటే మధ్యప్రదేశ్లో ఉండే ఒక సో కాల్డ్ థియేటర్ ఆర్ట్. ఇందులో ఏంటంటే ముఖ్యంగా ఫోక్ అంటే గ్రామాల్లో చేసే విషయంగా అంటే గ్రామంలో ఉండే పాటలు అవన్నీ ఉంటుంది. ముఖ్యంగా ఇది ఏంటంటే 2 టైప్స్ ఉంటుంది. రిలీజియస్ అంటే మతం వారీగా ఉంటుంది, అలాగే కొన్నిసార్లు సెక్యులర్గా ఉంటుంది, అంటే మతం లేకుండా కామన్ కాన్సెప్ట్ తీసుకుంటూ చెప్తున్న నాటకాలు ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే బంద్ పాంతర్ అంటారు. ఓకేనా? బంద్ ప్యాథర్ అంటే ఏంటంటే కాశ్మీర్లో ఉండే ఒక ఫామ్ ఆఫ్
ఫెస్టివల్. అలాగే ఈ థియేటర్ ఫామ్ వచ్చేసి ఏంటంటే ముఖ్యంగా వచ్చేసి ఒక ఫోక్ డ్రామా, కాకపోతే కొన్ని లెజెండ్స్ గురించి, కొందరు కాలక్రమేణా ఉన్న ఆ స్టోరీస్ గురించి అవన్నీ చెప్తారు. అలాగే ఇవి ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే ఒక ఫన్తో ఉంటుందండి. సెటైరికల్గా ఒకరిని ఫన్ చేస్తున్నట్టు, మనం జబర్దస్త్లో చూస్తున్నట్టు హైపర్ అది ఇంకొకరి మీద పంచులేస్తారు కదా, అలా ఒకరి మీద పంచులేస్తున్నట్టు, ఒకరి మీద ప్యారడీ చేస్తున్నట్టు అటువంటిది ఉంటుంది. ఈ బంత్ ప్యాంథర్ అంటారు. అందుకనా ఇది కూడా ఫోక్ డ్రామా, కాశ్మీర్లో ఉండే ముఖ్యమైన ఫెస్టివల్ కాదు, థియేటర్ ఆర్టిస్ట్ చూస్తున్నాం కదా, ఇవన్నీ థియేటర్ ఫామ్స్. సో ఓవరాల్ సింపుల్ రివ్యూ చెప్పేస్తాను. ఓకేనా, మనం ఒక టాపిక్ చూస్తాం, సింపుల్ రివ్యూ చూస్తాం, తర్వాత టాపిక్లో పోతాం. సో మీరు కంటిన్యూస్గా ఇది కానీ విన్నారంటే ఖచ్చితంగా మీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ చాలా యూజ్ అవుతుంది. యక్షగాన అనేది కర్ణాటక, అదొక థియేటర్ ఫామ్, టెంపుల్స్లో ఉంటుంది. మిథాలజికల్ పురాణాలు, కథలు వీటి గురించి పర్ఫామ్ చేసేటప్పుడు గ్రాండియర్ ఉంటుంది. తలపాగా, ఫేషియల్ మాస్క్, కాస్ట్యూమ్స్ ఇవన్నీ ఉండేది. కన్నడ, మలయాళం, తులు భాషల్లో ఉండేది. చండమండాల జగత్త చక్రతాళ, అలాగే మహాభారత రామాయణాలు చూపిస్తారు. అలాగే ఇండియాలో ఉండే థియేటర్ ఫామ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. అవి ఏంటంటే నోట్ హ్యాంకి యూపీలో ఉండేది, రొమాంటిక్ పర్షియన్ లిటరేచర్ నుంచి వస్తుంది. తమాషా అనేది మహారాష్ట్రలో ఉంటుంది, ఒక ఫోక్ డ్రామా ఉంటుంది. బాబాయ్ అనేది గుజరాత్లో ఉంటుంది, సోషల్ క్రిటిసిజం మరియు హ్యూమర్ ఉంటుంది. జాత్ర అనేది వెస్ట్ బెంగాల్ భక్తి మూమెంట్. కృష్ణా కల్ట్, ఆ కృష్ణా కల్ట్ని ఎవరు చెప్పారంటే బెంగాల్, ఒడిశా రీజియన్లో వచ్చి చైతన్య అనే ఒక కవి, భక్తి మూమెంట్ కాలంలో ఉన్న కవి. అలాగే కుడియాటం కేరళలో ఉన్నది, అది ఉన్న దాంట్లోనే ప్రాచీనమైన పాత థియేటర్ ఆర్ట్ ఏదైనా ఉందంటే కుడియాటం, అది కేరళలో సాంస్క్రిట్ థియేటర్ ఆర్ట్. అలాగే యునెస్కో నుంచి కూడా అది కొన్ని హెరిటేజ్ అవార్డు గెలుచుకుంది. ముడియట్టు అనేది కూడా కేరళలో ఉన్న థియేటర్ ఫామ్. అది ఒక కాళీమాతని, దారిక అనే దుష్టశక్తిని ఫైట్ చేసినట్టు భద్రకాళి కల్ట్ని చెప్తున్నది ఈ ముడియట్టు. భావన అనేది అస్సాంలో ఉంటుంది. శ్రీమంత శంకరదేవ అనే అతను ముఖ్యంగా దాన్ని రచించారు. బ్రజవాలి అనే భాషల్లో అస్సామీస్ మరియు మైత్రి కలిపిన భాష ఈ బ్రజవాలి. అలాగే కృష్ణా కల్ట్ని చెప్తున్నది ఈ భావన, అస్సాంలో ఉండే పండగ. మార్చ్ అనేది మధ్యప్రదేశ్లో రిలీజియస్ మరియు సెక్యులర్ ఫెస్టివల్స్ని తెలుపుతుంది. పాన్ ప్యాథర్ అనేది కాశ్మీర్లో ఫోక్ డ్రామా అనేది ఇది. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ టాపిక్ ఏంటంటే జగన్నాథ టెంపుల్ వచ్చేసి న్యూస్లో ఉన్నది. ఓకేనా, సో జగన్నాథ టెంపుల్ అంటే పూరి జగన్నాథ టెంపుల్ మనకి బాగా తెలుసు, ఒడిశాలో ఉన్న టెంపుల్. ఓకేనా, సో ఈ జగన్నాథ టెంపుల్ ఎందుకు న్యూస్లో ఉన్నదంటే యాక్చువల్గా 2021 జనవరిలో ఇది న్యూస్లో ఉన్నది. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్పారంటే కోవిడ్ నెగిటివ్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేస్తేనే మనం ఖచ్చితంగా దేవాలయంలోకి ప్రవేశించవచ్చు అన్నారు. అది చెప్పిన ఆర్గనైజేషన్ శ్రీ జగన్నాథ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ అంటారు. ఓకేనా, SJTA అంటారు, శ్రీ జగన్నాథ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్. అంటే ఆ టెంపుల్ యొక్క నిర్వహణ అన్నీ చూసుకునే ఒక అడ్మినిస్ట్రేషన్. వాళ్ళు ఏం చెప్పారంటే లేదు, ఇక్కడ నుంచి మీరు నెగిటివ్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయకపోయినా సరే మీరు అటెండ్ అవ్వచ్చు అన్నారు. కానీ మనకు ఆ న్యూస్ ఇంపార్టెంట్ కాదు, అక్కడి నుంచి జరిగిన ఆ టెంపుల్ గురించి తెలుసుకోవడం ఇంపార్టెంట్. న్యూస్లో వచ్చింది కాబట్టి, ఆల్రెడీ ఎగ్జామ్స్లో మల్టిపుల్ టైమ్స్ ఇది అడిగారు కాబట్టి దానికి రిలేటెడ్ టాపిక్స్ ఏదో మనం చూద్దాం. సో ఎలాగో ఆ టెంపుల్ తెలుసుకున్నామంటే ఆ టెంపుల్ రిలేటెడ్ ఫ్యాక్ట్స్ అనేది కొన్ని తెలుసుకుందాం. యాక్చువల్గా జగన్నాథ్ టెంపుల్ కట్టింది ఎవరు? యాక్చువల్గా 12th సెంచరీ నాడు, 12th సెంచరీలో దాన్ని కట్టింది ఏమంటే ఈస్టర్న్ గంగా డైనస్టీ అంటారు. ఓకేనా, తూర్పు గంగా డైనస్టీ అంటారు. దానికి చెందిన కింగ్ అనంతవర్మ చోడగంగ. ఓకేనా, ఈస్టర్న్ గంగా డైనస్టీకి చెందిన ఎవరి పేరు ఏంటంటే కింగ్ అక్కర్లేదు అనుకుంటాను, మనకి ఎలాగో రాజు అంటే తెలిసిందేగా. సో అనంతవర్మన చోడగంగ, అనంతవర్మన్ చోడగంగ దేవ. ఓకేనా, ఇతనే ఆ గుడిని మొట్టమొదటిసారి స్థాపించారు. ఓకేనా, అలాగే ఈ టెంపుల్ని ఇంకో పేరుతో కూడా పిలుస్తారు, ఏంటంటే యమనిక తీర్థ అంటారు. ఓకేనా, యమనిక తీర్థ అని కూడా అంటారు. ఎందుకు సార్ ఈ యమనిక తీర్థ అని అంటారు అనే ఒక ప్రశ్న ఉంది. హిందూ నమ్మకాల ప్రకారం ఏంటంటే యముని యొక్క గాడ్ ఆఫ్ డెత్, యముడు అంటే తెలుసు మనకి చావుకి ముఖ్యమైన దేవుడు. ఆ యముని యొక్క పవర్ అనేది అక్కడ 0 అవుతుంది. ఓకేనా, ఇంపార్టెన్స్ ఏంటంటే యమ యొక్క పవర్ అనేది ఏమవుతుందంటే నల్లిఫైడ్ అంటారు. ఓకేనా, నల్లిఫైడ్ అంటే అక్కడ వచ్చేసి శూన్యమైపోతుంది. అంటే నువ్వు నీ ప్రాణాన్ని కాపాడుకోవాలంటే పరిగెత్తుకుంటూ పోయి సో కాల్డ్ యమనిక తీర్థ అంటే ఈ జగన్నాథ టెంపుల్, పూరి జగన్నాథ టెంపుల్లోకి వెళ్ళిపోయామంటే నీ ప్రాణాన్ని కాపాడుకోవచ్చు. ఎందుకంటే శివ అక్కడ ఉండేది, ఆ జగన్నాథుడు ఉండే చోట వచ్చేసి ఆ యముని యొక్క పవర్స్ అనేది అక్కడ 0 అయిపోతుంది. అదే అలాగే ఈ జగన్నాథ టెంపుల్కి ఇంకో పేరు కూడా ఉందండి, దాన్ని ఏమంటారంటే వైట్ పగోడా అంటారు. ఓకేనా, వైట్ పగోడా. సార్ వైట్ పగోడా అన్నారు కానీ అలాగే బ్లాక్ పగోడా ఏదైనా ఉందా సార్ అంటే సో కాల్ సన్ టెంపుల్, కోనార్క్లో ఉండే సన్ టెంపుల్ని కూడా బ్లాక్ పగోడా అంటారు. సో రెండు కూడా వైట్ అండ్ బ్లాక్, సో గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ దీనికి రిలేటెడ్ అంటే మన టెంపుల్ పిలిగ్రిమేజ్ సైట్లో 4 ధామ్ అని అంటారు.
ఓకేనా. మన ఇండియాలో ఉండే ముఖ్యమైన దివ్య స్థలాల్లో చార్ధమ్ అని అంటారు. అందులో ఒకటి ఈ సోకాల్ పూరి జగన్నాథ్ టెంపుల్. ఆ చార్ధమ్ ఏమి ఉంటుందంటే బద్రీనాథ్ టెంపుల్ ఒకటి, ఓకేనా, బద్రీనాథ్ టెంపుల్, ద్వారకా టెంపుల్, ఓకేనా, ద్వారకా టెంపుల్. నెక్స్ట్ ఏంటంటే పూరి టెంపుల్ ఒకటి, అలాగే రామేశ్వరం, ఓకేనా. చాలామంది చెప్తారు ముఖ్యంగా వాళ్ళ చివరి కాలంలోగా ఈ 4 ప్లేసెస్ని విజిట్ చేసేయాలని హిందూ ధర్మాల్లో కొన్నిట్లు చెప్తూ ఉంటారు. అటువంటి నమ్మకాల్లో ఉండే ముఖ్యమైనవి ఇవి. అలాగే ఈ టెంపుల్లో ఇంకో ముఖ్యమైనది ఏంటంటే అరుణ స్తంభ అని ఒకటి ఉంటుంది, ఓకేనా. అరుణ స్తంభ అంటారు, లేదంటే దాని పేరు సన్ పిల్లర్ అని కూడా అంటారు. ఎందుకంటే ఇది యాక్చువల్గా ఈ అరుణ స్తంభ గురించి ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఉంది. ఏంటంటే అరుణ స్తంభ మొట్టమొదటిసారిగా ఎక్కడ ఉందంటే సన్ టెంపుల్లో ఉండేదండి, ఓకేనా. సన్ టెంపుల్లో ఉండే ఈ అరుణ స్తంభ కాస్త సన్ టెంపుల్ అంటే ఎక్కడ ఉంటుంది మనకి కోనార్క్లో ఉండేదే సన్ టెంపుల్. ఇక్కడి నుంచి ఏం చేయబడుతుందంటే సోకాల్ అరుణ స్తంభ అనేది ఇక్కడి నుంచి తెచ్చి సోకాల్ జగన్నాథ్ టెంపుల్ దగ్గర రీప్లేస్ చేస్తారు, ఓకేనా. ఒరిజినల్గా సన్ టెంపుల్లో ఉండాల్సిన అరుణ స్తంభం తెచ్చి కాస్త జగన్నాథ్ టెంపుల్ పెట్టారు. అందుకే అది ఆ పాయింట్ అనేది మనకి కొద్దిగా పర్టికులరైజ్ అనేది చేస్తున్నాం. సో ఒక సింపుల్ విషయం చూద్దాం. జగన్నాథ్ టెంపుల్ అంటే తెలుసు, ఆ టెంపుల్ న్యూస్లో ఎందుకు ఉందో పక్కన పెడదాం. మనకి టెంపుల్ గురించి ఏంటంటే అది కట్టింది ఎవరంటే ఈస్టర్న్ గంగా డైనస్టీకి చెందిన అనంతవర్మన చోడగంగా దేవ అనే వ్యక్తి కట్టారు. దాన్ని వైట్ పగోడా అని కూడా అంటారు, యమన తీర్థ అని కూడా, యమనిక తీర్థ అని కూడా అంటే ఎందుకంటారంటే యముని యొక్క పవర్ అనేది అక్కడ జీరో అయిపోతుంది. ఎందుకంటే జగన్నాథ్ ఉంటాడు యముని యొక్క పవర్ని, అందువల్ల మీ ప్రాణాలు రక్షించుకోవాలంటే అక్కడికి వెళ్ళిపోతే బతికిపోవచ్చు. అలాగే చార్ధమ్ ప్రాజెక్ట్స్, అదే చార్ధమ్ టెంపుల్స్ అంటారు, అలాంటి పిల్గ్రిమేజ్ సైట్స్ అంటారు. ఆ చార్ధంలో ముఖ్యమైనవి అంటే బద్రీనాథ్, ద్వారకా, పూరి, రామేశ్వరం. అందులో ఈ పూరి టెంపుల్ కూడా ఉంది. అలాగే అరుణ స్తంభ అనేది కూడా ఈ జగన్నాథ్ టెంపుల్లో ఉంది. వాస్తవానికి అరుణ స్తంభ అనేది కోనార్క్ టెంపుల్లో ఉండాల్సింది, కాస్త ఇక్కడ తెచ్చి రీప్లేస్ చేయడం జరిగింది. ఇప్పుడు కాదు, అది ఎప్పుడో కాలక్రమేణా పురాతన కాలంలోనే జరిగిపోయింది కాబట్టి మనకి ప్రస్తుతానికి తెలియదు. నెక్స్ట్ ఏంటి ఇంపార్టెంట్ చూద్దాం. నెక్స్ట్ జనవరిలోనే ఒక న్యూస్ ఆర్టికల్స్ కొన్ని ఉన్నాయి. దాంట్లో ఏంటంటే హార్వెస్ట్ ఫెస్టివల్స్ ఇన్ ఇండియా, ఓకేనా. హార్వెస్ట్ ఫెస్టివల్స్ అంటే ఏంటో మనం తెలుసుకుందాం, ఓకేనా. హార్వెస్ట్ ఫెస్టివల్స్ అంటే సింపుల్ థింగ్, మన వ్యవసాయాలు పంట వేసిన తర్వాత పంట చేతికి వచ్చే ఒక రోజుని, తర్వాత ఆ కాలాన్ని, పంట చేతికి వచ్చి దాన్ని అమ్మి కొద్దిగా హ్యాపీగా ఉండే సిచ్యువేషన్ని, ముఖ్యంగా వ్యవసాయాలు సెలబ్రేట్ చేసుకునే రోజుని ఈ హార్వెస్ట్ ఫెస్టివల్స్ అంటారు. ఇండియాలో పలు హార్వెస్ట్ ఫెస్టివల్స్ ఉంటాయి. అంటే ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క పేర్లు పెడతారు. కాకపోతే ఓవరాల్గా మనం అనేది చూస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ అంటే కొన్ని చోట్ల లోహ్రీ అంటారు, కొన్ని చోట్ల మనకు తెలుసు మన ఆంధ్ర అంతా కూడా సంక్రాంతిగా సెలబ్రేట్ చేసుకుంటారు. తమిళనాడులో పొంగల్ అని అంటారు. ఇంకా కొన్ని చోట్ల వేరే వేరే పేర్లు పిలుస్తారు. సో అవన్నీ ఏంటో మనము చూద్దాము. సో దాని గురించి ఫస్ట్ చేద్దాం, ఓకేనా. యాక్చువల్గా ఈ హార్వెస్ట్ ఫెస్టివల్స్ అంటే ఏంటంటే ముఖ్యంగా ఉత్తరాయణ్ కాలంలో సెలబ్రేట్ చేసుకుంటారు. ఉత్తరాయణ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఉత్తరం అంటే మనకు తెలుసు కదా, అంటే సూర్యుడు ఇలా ఉన్నాడు కదా, సూర్యుడు వచ్చేసి ఏంటి ఈక్వేటర్లో ఉన్నప్పుడు ఏంటంటే కొంతకాలం సదర్న్ డైరెక్షన్ వెళ్తాడు. సదర్న్ డైరెక్షన్ నుంచి నార్త్ వర్డ్ డైరెక్షన్ అనేది ఏంటంటే 22 డిసెంబర్ అంటే ఏంటి మనం ఏమంటామంటే సోలస్టిస్ అంటాము, వింటర్ సోలస్టిస్ అంటాము. దాని తర్వాత సూర్యుడు కాస్త నార్త్ సైడ్ మూమెంట్ అనేది ప్రారంభిస్తాడు. అలాగే ఈక్వేటర్కి ఎప్పుడు వస్తాడంటే మనం ఈక్వినాక్స్ అంటాము, మార్చ్ 21 ఉంటుంది, అప్పుడు ఈక్వినాక్స్ అంటాం. అలా ఫస్ట్ ప్రారంభమైంది ఏంటి డిసెంబర్ 22 తర్వాత ఉత్తరాయణ కాలం అంటే ఏంటంటే ఒక 6 నెలలు సూర్యుడు కాస్త ఇటువక అంటే సదర్న్ హెమిస్ఫియర్ నుంచి నార్థన్ హెమిస్ఫియర్ వైపు మూవ్ అవుతూ ఉంటాడు. సో దీని ఏంటంటే జాగ్రఫీలో మీరు చదువుతారు. అలాంటి ఒక మూమెంట్లోనే ఇదేంటంటే ఆ నార్త్వర్డ్ మూమెంట్స్లో ఉత్తరాయణ కాలంలోనే దీన్ని సెలబ్రేట్ చేస్తుంటారు. గుజరాత్లో ఏంటంటే ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ని కూడా లాంచ్ చేశారు. అంటే ఏంటంటే గుజరాత్లో మనకు తెలుసు గుజరాత్ అంటే ఎక్కడుందో అక్కడ ఏంటంటే ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్. కైట్ అంటే తెలుసు, సంక్రాంతి వస్తేనే అందరికీ తెలుసు గాలిపటాలు బాగా ఎగరేస్తూ ఉంటాము. సో ఓకేనా. సో అలాంటి ఒక ఫెస్టివల్ని అక్కడ ఇంటర్నేషనల్గా కైట్ ఫెస్టివల్గా సెలబ్రేట్ చేస్తారు. ఎక్కడంటే గుజరాత్లో, ఓకేనా. సో ఇలా సెలబ్రేట్ చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. సార్ ఇండియాలో ఏ ప్రాంతాల్లో ఏ పేర్లతో పిలుస్తారో ఒక ఆలోచన మీకు తెలుస్తుంది కదా. సో అది ఒక మ్యాప్ వేసే చెప్తానండి, ఓకేనా. సో ఎందుకంటే ఆ మ్యాప్ వేసామంటే కొన్ని విషయాలు మనకి చాలా క్లియర్గా తెలుస్తుంది. మ్యాప్ అంటే ఇమేజెస్ వేసి ఇవన్నీ కాదు, ఎందుకంటే అంత టైం నాకు లేదు కాబట్టి జస్ట్ ఒక యావరేజ్ మ్యాప్ డ్రా చేశాను, పర్లేదు, ఓకేనా. అడ్జస్ట్ అవ్వండి, కొన్ని డిస్ షేప్స్ ఉన్నా కానీ ఓకే. ముఖ్యంగా లోహ్రీ అనేది ఏంటంటే ఈ ప్రాంతాల్లో, ఓకేనా, ఇండియాలో ఉండే ఈ ప్రాంతాల్లో మనం ఏమంటామంటే ఇదే హార్వెస్ట్ ఫెస్టివల్ని ఏమంటామంటే లోహ్రీ అని సెలబ్రేట్ చేస్తారు, ఓకేనా. లోహ్రీ అంటే ఎవరికి? హిందూస్కి మరియు సిక్కులకు, ఓకేనా. హిందూస్ మరియు సిక్స్ కలిపి ఈ రీజన్ అంటే తెలుసు కదా, పంజాబ్, హర్యానా, నార్త్ ఇండియా ఇటువైపు, ఓకేనా. అలాగే సెంట్రల్ ఇండియా ఈ ప్రాంతాల్లో, సెంట్రల్ ఇండియా అని మనకు తెలుసు, ఈ ప్రాంతాల్లో దాన్ని ఏమంటారంటే సుకారత్ అని కూడా అంటారు.
ఓకేనా. ఇప్పుడు సుకారత్ అంటే ఏంటంటే సెంట్రల్ ఇండియా తెలిసిపోయింది. అలాగే అస్సాం మరియు ప్రాంతాల్లో హార్వెస్ట్ ఫెస్టివల్ని ఏమని పిలుస్తారంటే భోగలి బిహు అంటారు. ఓకేనా, భోగలి బిహు, భోగలి బిహు. ఓకేనా. ఓకే, ఇప్పుడు మనకి ఏంటి సెంట్రల్ ఏషియా, అస్సాము అక్కడంతా ఎలా సెలబ్రేషన్. అలాగే ఇక్కడ తమిళనాడు మనకు తెలుసు, ఈ రీజియన్లో మనం ఏమంటాం అంటే పొంగల్ అని అంటారు. అలాగే ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలు కలిపి ఏమంటాము మనం మకర సంక్రాంతి అని కూడా అంటాము, లేదంటే సంక్రాంతి అని కూడా అంటాం. ఓకేనా. సో అలాగే మకర సంక్రాంతి అనేది ఇంకా పలు ప్రాంతాల్లో, ఫర్ ఎగ్జాంపుల్ గుజరాత్ ఈ ప్రాంతాల్లో కూడా మకర సంక్రాంతి అని అంటారు. సో ఓవరాల్గా ఈ మ్యాప్ ఓరియంటెడ్ తెలుసుకోవడంలో ఒక మజా ఉంటుందండి ఒక సబ్జెక్ట్ అనేది, ఎందుకంటే దాన్ని మనము డీటెయిల్గా అండర్స్టాండ్ చేసుకోవచ్చు, ఒక వ్యూ చేసుకోవచ్చు, బట్టి పెట్టాల్సిన అవసరం లేదు, అర్థం చేసుకోవాలి. లోహ్రీ పంజాబ్ హర్యానా రీజన్, సుకారత్ సెంట్రల్ ఇండియా, భోగాలి బిహు అస్సాం మరియు అలాగే సంక్రాంతి మనకు తెలిసిన తెలంగాణ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ఏంటి తమిళనాడులో పొంగల్ అని అంటారు. ఓకేనా. సో ఇప్పుడు వాటి గురించి ఒక్కొక్క సింపుల్ వ్యూతో ఐడియాస్ అనేది తెలుసుకుందాం. ఓకేనా. ఇక సంక్రాంతి అంటేనే అందరికీ బాగా తెలుసు, భోగి మంటలు, పండగలు, పబ్బాలు, బంధువులు, ఊర్లో పండగ, ముగ్గులు, చాలా విషయాలు, గాలిపటాలు, ఫ్రెండ్స్, గేమ్స్ అవన్నీ గుర్తొస్తూనే ఉంటాయి. కాకపోతే ఇండియా వైడ్ ప్యాటర్న్ ఒకేలా ఉంటుందండి. సో దాంతో మనం ఏమి ఎక్స్ట్రాగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు, నేమ్స్ తెలుసుకుంటే సరిపోతుంది. బట్ ఫ్యూ పాయింట్స్ అనేది మీకు కొన్ని చెప్తాను. లోహ్రీ అనేది ఏంటంటే మనకు తెలుసు పంజాబ్ రీజియన్స్లో, పంజాబ్ మరియు ఇంకా చెప్పాలంటే నార్త్ ఇండియన్ రీజన్ తెలుసు. ఓకే, పంజాబ్ రీజన్ ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు ఏంటంటే ఎండ్ ఆఫ్ వింటర్ సీజన్ అంటే మనకి ఎప్పుడు తెలుసు చలికాలం, భోగి మంటలతో మనం బాగా చలి కాచుకుంటాము. అలాగే భోగి అయిన తర్వాత మనకేం ఫీల్ అవుతుంది, ఖచ్చితంగా ఇంతటితో చలికాలం వెళ్ళిపోయింది అని. అది అలాగే వింటర్ సీజన్, ఆ చలి చాలు ఇంకా చాలు అనేసి చలిని పంపించేసి మనం ఎవరిని వెల్కమ్ చేస్తున్నాం, సన్ని వెల్కమ్ చేస్తున్నారు. అంటే ఇక సూర్యుడు ఎండతో బగబగమండి ఇప్పుడు ఎండాకాలంలో ఎలా వాయిస్తున్నాడో ఆ విధంగా వాయించడం స్టార్ట్ చేస్తాడు. కాకపోతే చలిని మనము వద్దనుకుని సూర్యుని వెల్కమ్ చేస్తున్నట్టే దాన్ని సెలబ్రేట్ చేస్తున్నాం. ఓకే సార్, ఇలా సూర్యుని వెల్కమ్ చేస్తున్నా అంటే ఎలా వెల్కమ్ చేస్తారు, నిప్పు, సూర్యుడు అంటే ఏంటి మంట. సో అలాగే మకర సంక్రాంతికి ముందు రోజు మన వాళ్ళు ఏం చేస్తారు, పూజా పరిక్రమ చేస్తారు. ఇది నార్త్ ఇండియాలో కూడా అక్కడ కూడా చేస్తారు. సో పూజా పరిక్రమ అని అంటారు. సో పూజా పరిక్రమ అంటే ఏంటంటే బాగా తెలుగులో చెప్పాలంటే భోగి అండి. ఓకేనా. భోగి అంటే తెలుసు, అంటే పనికిరాని వస్తువులన్నీ వేసి దాన్ని మంటలో కాల్చేసి దాని చుట్టూ తిరుగుతూ ఉంటారు, దాన్నే పూజా పరిక్రమ అంటారు. అలాగే తమిళనాడులో ఏంటంటే దీన్ని పొంగల్ అని అంటారు. ఓకేనా. పొంగల్ అని ఎక్కడ సెలబ్రేట్ చేస్తారు, తమిళనాడులో. అలాగే దీన్ని తాయి పొంగల్ అని కూడా అంటారండి. ఓకేనా. తమిళనాడులో దీన్ని తాయి పొంగల్ అని కూడా అంటారు. సో తాయ్ పొంగల్ అంటే తాయ్ అంటే ఏంటంటే అక్కడ వాళ్ళకి వచ్చేసి తల్లిని గుర్తిస్తుంది. అంటే ఆ తల్లిని ఏంటంటే మదర్ ఎర్త్ అంటారు. అంటే ఆ భూమాతకు వచ్చి వాళ్ళు పూజిస్తూ, ముఖ్యంగా ఏంటంటే ఇది హార్వెస్ట్ ఫెస్టివల్. తమిళనాడులో ఏంటంటే మెయిన్ థింగ్ ఏంటంటే వ్యవసాయాలు గొప్పగా సెలబ్రేట్ చేసుకునే పండుగ. అలాగే దాన్ని గుర్తించే విధంగా వాళ్ళ ఇంటి ముందర ఏం వేస్తారంటే కోలం అంటారు. కోలం అంటే ఏంటంటే ముగ్గుని గుర్తిస్తుంది, మనకు తెలుసు కదా. అలాగే ఆ డిజైన్స్, ట్రెడిషన్స్, ఆ కోలం ఏంటంటే ఇంటి ముందర వేస్తారు. దేంతో విత్ రైస్. ఓకేనా. రైస్తో వేస్తారు, రైస్ మరియు రైస్ పౌడర్. మనం ఏంటి ముగ్గు అంటే ముగ్గు పిండితో వేస్తాము. యాక్చువల్గా ట్రెడిషన్ ఏంటంటే రైస్ పౌడర్తో వేస్తారు. ఎందుకు సార్ రైస్ పౌడర్తో వేస్తారని ఒక ఆలోచన మీకు రావాలి. ఏంటంటే అప్పుడేంటే పక్షులు, జీవులు ఇవన్నీ ఉంటాయి కదా, వాటికి కూడా ఒక భోజనాన్ని అందిస్తున్నట్టు, అలాగే భూమాతకు అందిస్తున్నట్టు, అలాగే వాళ్ళకి మంచి పంటను అందించిన దానికి థ్యాంక్స్ చెప్తూ, అంటే దేవుళ్ళకి కృతజ్ఞత తెలుపుతూ వాళ్ళు ప్రొవైడ్ చేస్తుంటారు. అదేవిధంగా మనకు తెలుసు బిహు అని ఎక్కడ అంటారు ఇదే పండుగని. బిహు అనేది అంటే ఆసాం. కాకపోతే ఒక్కొక్క రీజియన్లో చిన్న చిన్న కారణాలు, చిన్న చిన్న మార్పులు ఉంటూ ఉంటాయండి. సో ఎందుకంటే బిహు అని ఎందుకంటారంటే ఇది కూడా ఏంటంటే హార్వెస్ట్ ఫెస్టివల్. అన్ని హార్వెస్ట్ ఫెస్టివల్ డిస్కస్ చేస్తున్నాము. కాకపోతే ముఖ్యమైనది ఏంటంటే వీళ్ళకి అస్సామీస్ న్యూ ఇయర్ని గుర్తిస్తుందంట. ఓకేనా. అంటే దీంతో వాళ్ళకి ఏంటంటే కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది అనే విషయాన్ని వాళ్ళు గుర్తిస్తూ ఉన్నారు. అలాగే ఇందులో ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఎక్కువగా అంటే రంగోలీని సెలబ్రేట్ చేసుకుంటారు. ఓకేనా. రంగోలీగా సెలబ్రేట్ చేసుకుంటారు, రంగాలి అని అంటారు, లేదంటే మగ్ బిహు అని కూడా అంటారు. ఓకేనా. ఇవన్నీ పేర్లు, ఆ బిహుకే వేరే వేరే పేర్లు వీరు పెట్టుకో ఉంటారు. సో మొత్తానికి ఏంటంటే యాక్చువల్గా వాళ్ళ నమ్మకం ఏంటంటే ఈ సంవత్సరంతోనే, అంటే ఈ బిహు అనేది ఏంటంటే దీంతో వాళ్ళు టిల్లింగ్ ద ల్యాండ్. ఓకేనా. టిల్లింగ్ ద ల్యాండ్ స్టార్టెడ్. టిల్లింగ్ ద ల్యాండ్ అంటే ఏంటంటే వాళ్ళు వ్యవసాయాన్ని దీంతోనే
ప్రారంభించారు. అందుకే దాన్ని గుర్తిస్తూ ఈ రోజుని వాళ్ళు బిహుగా అంటే కొత్త సంవత్సరంని వెల్కమ్ చేసినట్టు సెలబ్రేట్ చేస్తున్నారు. అలాగే వాళ్ళకు ఒక నమ్మకం కూడా ఉండేది. ఆ రివర్ బ్రహ్మపుత్ర ఏదైతే ఉంటుందో అంత పాతది. ఓకేనా? అంటే బిహు ఈ పండగ అనేది ఆ బ్రహ్మపుత్ర నది ఎంత పాతదో అంత పాత. అంటే రెండిటికి ఒకే ఏజ్ అవన్నీ ఉంటుంది అనేవి వాళ్ళు నమ్మకాలు. ఓకేనా? ఇదే పండగతో ప్యారల్గా వచ్చేది ఇంకో పండుగ ఉందండి. ఏదంటే మగర విలక్కు అంటారు. ఓకేనా? మగర విలక్కు. ఓకేనా? మగర విలక్కు అంటే ఏంటి? ఇది వచ్చేసి అంటే శబరిమలలో జరిగే ఫెస్టివల్. శబరిమలకి మాల వేసుకున్న వాళ్ళు ఇవన్నీ కూడా మనకు తెలుసు, వెళ్తూ ఉంటారు. ఓకేనా? మలై. ఓకేనా? అంటే శబరిమల. సో శబరిమలలో జరిగే ఒక ఫెస్టివల్ ఏంటంటే ఇది లార్డ్ అయ్యప్ప. శబరిమల అంటే మనకు అందరికీ తెలుసు లార్డ్ అయ్యప్ప కోసం ఉండే ముఖ్యమైన దేవస్థానం ఇది. అలాగే ఇక్కడ ఏంటంటే 7 డే ఫెస్టివల్ అండి. అంటే 7 రోజులు ఈ పండగ అనేది కొనసాగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఇది కూడా మకర సంక్రాంతి రోజు స్టార్ట్ అయ్యేది. ఏంటి మకర వేళకి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? మకర సంక్రాంతి. సంక్రాంతి యొక్క మొదటి రోజు ఇది స్టార్ట్ అవుతుంది. అలాగే సూర్యుని నమస్కరిస్తూ ఆ రోజు వచ్చేసి ఒక 7 రోజులు వచ్చేసి ఈ లైట్స్ అనేది వాళ్ళు వెలిగిస్తూ ఉంటారు. మకర వెలక్కు అంటారు. అలాగే అది ఎప్పుడు ఎండ్ అవుతుంది? ఓకేనా? ఎండ్ అనేది దీని ఏమంటారంటే గురుతి అంటారు. ఓకేనా? ఓకేనా? గురుతి అంటే ఏంటంటే ఆ మగర వెలకి యొక్క ఎండనే వాళ్ళు గురుతి అంటారు. అంటే ఏంటంటే దేవుణ్ణి వచ్చేసి దేవుని శాంతిపరచడం అంటే అలా కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇవి ఓవరాల్గా ఏంటంటే కొన్ని ఫెస్టివల్స్ హార్వెస్ట్ ఫెస్టివల్తో ప్యారల్గా వచ్చే ఫెస్టివల్. ఒక సింపుల్ రివ్యూ చెప్తాను. అలాగే మీకు ఇంకా దీనికి ఉన్న సబ్ నేమ్స్ అంటే ఇంకా కొన్ని పేర్లు ఉంటాయి. సో అవి కూడా చూద్దాము. సెంట్రల్ ఇండియా అన్నాను. మోస్ట్లీ ఇది ఏంటంటే సుక్రత్ అనేది బీహార్ ఆ పరిసర ప్రాంతాలు కూడా అంటారు. అలాగే ఉత్తరప్రదేశ్లో ఏమంటారు? దీన్ని ఏమంటారంటే కిచేరి అని కూడా అంటారు. అంటే వేరే పేర్లు మకర సంక్రాంతి పండుగకి వేరు పేర్లు. అలాగే ఆంధ్రాలో సంక్రాంతి అని మనకు తెలుసు. అలాగే ఇంకో పేరు కూడా ఉంది, పెద్ద పాండుయం అంటారు. ఓకేనా? పెద్ద పాండుయ అంటారు. అది కూడా ఈ పండుగనే సూచిస్తుంది. ఇంకా చెప్పాలంటే మనకి బొంగాలీ బిహు లేదంటే బిహు అంటారు. అక్కడి వరకు ఓకే. ఈ రీజన్స్లో అంటే మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్ ఇలా కొన్ని ప్రాంతాల్లో ఏమంటారంటే మకర సంక్రాంతి అంటారు. మనం నార్మల్ సంక్రాంతి అంటాం, వాళ్ళు మకర సంక్రాంతి అంటారు. ఓకేనా? నెక్స్ట్ సో కాల్డ్ గుజరాత్ రీజియన్లో ఏమంటారంటే దీన్ని ఉత్తరాయణ్ అంటారు. ఓకేనా? ఉత్తరాయణ్ అంటారు. అంతకుముందు చెప్పాను, నో ఇష్యూస్. అలాగే ఇంకోటి మిస్ అవుట్ చేసాం మనం, కేరళ ప్రాంతంలోనే మనం మగర విలక్కు అంటారు. ఓకేనా? మగర విలక్కు. ఓకేనా? మగర విలక్కు అంటారు. ఇది ఓవరాల్గా ఏంటంటే ఇండియాలో ఉండే ఏ ప్రాంతాల్లో ఈ హార్వెస్ట్ పండుగలని ఏ విధంగా అంటారు. ఓకేనా? సింపుల్ రివ్యూ చెప్తాను. హార్వెస్ట్ ఫెస్టివల్ అంటే ఏంటి? రోహి, సంక్రాంతి, పొంగల్ ఇలా అంటారు. ఉత్తరాయణ అంటే సూర్యుడు నార్త్ సైడ్ వస్తున్నాడు, దాన్ని గుర్తించుతూ సెలబ్రేట్ చేస్తారు. అలాగే గుజరాత్లో వచ్చేసి ముఖ్యంగా ఈ పండుగ వచ్చేసి ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్, గాలిపటాల పండుగ ప్రపంచవ్యాప్తంగా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. సో అలాగే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేర్లతో పిలుస్తూ ఉంటారు. లోహరి పంజాబ్లో అంటారు. అదేంటే వింటర్ సీజన్ ఎండ్ అయిపోయింది, సూర్యుడు వస్తున్నాడు అని పూజా పరిక్రమాలన్నీ చేస్తారు. సో ముఖ్యంగా ఏంటంటే భోగి పండుగలా సెలబ్రేట్ చేస్తున్నాడు, మంటలు చేసి దాని చుట్టూ తిరగడం ఇవన్నీ చేస్తుంటారు. పొంగల్ అంటే తమిళనాడులో ఏంటంటే తాయి పొంగల్ అంటారు, మదర్ ఎర్త్ అంటారు. అంటే భూమికి చేస్తున్న పూజ, ముఖ్యంగా వ్యవసాయాలు చేస్తారు. అలాగే కోలం వేస్తారు, రైస్ పౌడర్తో వేస్తారు. అంటే పక్షులు, జీవాలు అన్నిటికీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే బిహు అంటే ఏంటంటే అస్సాంలో ప్రొవైడ్ చేస్తుంటారు. హార్వెస్ట్ ఫెస్టివల్ అస్సాం కొత్త నూతన సంవత్సరాన్ని గుర్తిస్తూ అలాగే వ్యవసాయాలు గుర్తిస్తూ ఉన్న పండుగే. రంగోలీ, మగ్ బిహు అని కూడా రెండింటిని కూడా అంటూ ఉంటారు. ముఖ్యంగా వాళ్ళ నమ్మకాల ప్రకారం ఏంటంటే భూమిని దున్నడం అనేది, అలా వ్యవసాయం చేయడం అనేది ఈ బిహు పండుగతోనే స్టార్ట్ అయింది. అలాగే బిహుకి అలాగే బ్రహ్మపుత్ర నదికి రెండింటికి కూడా ఒకే వయసు అనేది వాళ్ళ నమ్మకం. అలాగే మగర విలక్కు అనేది ఏంటంటే శబరిమలలో ముఖ్యంగా ఏంటంటే లార్డ్ అయ్యప్పని దర్శనం చేసుకుంటూ సో ఆ రోజు చేస్తారు. మకర సంక్రాంతి యొక్క మొదటి రోజు వాళ్ళు స్టార్ట్ చేసి 7 రోజులు కొనసాగుతుంది ఈ పండుగ. ముఖ్యంగా వచ్చేసి ఎండే వచ్చేసి గురుతి అని అంటారు. ఓకేనా? సో ఇది మగర విలక్కు ఏంటంటే కేరళలో. ఓకేనా? సో మగర విలక్కు శబరిమల అంటే అందరికీ తెలుసుంటుంది, కేరళ. ఇవి ముఖ్యమైన అప్డేట్స్ ఏంటంటే హార్వెస్ట్ ఫెస్టివల్ గురించి. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. ఇప్పుడు చెప్పబోయింది ఏంటంటే మాంగ్పా హ్యాండ్మేడ్ పేపర్. ఏంటది? మాంగ్పా మాంగ్పా హ్యాండ్మేడ్ పేపర్. మాంగ్పా హ్యాండ్మేడ్ పేపర్ అంటే ఏంటంటే మనం చేతితోనే తయారు చేయగలిగిన ఒక పేపర్. మనం రోజు న్యూస్ పేపర్ చదువుతాం, పేపర్లు చదువుతాం, ఇవన్నీ చూస్తాం కదా, అలాగే చేతితోనే తయారు చేయబడుతున్న పేపర్. ఇది ఏ ప్రాంతానికి చెందిందంటే ముఖ్యంగా వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్. ఓకేనా? అరుణాచల్ ప్రదేశ్లో ఈ యొక్క కల్చర్ అనేది ఉండేది. ఇది ఇంకా దీని యొక్క స్పెషాలిటీ ఏం తెలుసానన్న, ముఖ్యంగా ఏంటంటే ఇది సుమారుగా 1000 సంవత్సరాలకు పైగా చేస్తున్నారు.
ఓకేనా. 1000 ఇయర్స్ పైగా ఓల్డర్, అంటే అంతకుముందు ప్రాచీన కాలంలో నాటి ఒక మెథడ్ అండి. అలాగే ఇప్పుడు తెలుసు అది 1000 సంవత్సరాలు అంటే చాలా ఒక యూనిక్ థింగ్. అలాగే ఇదేంటంటే ఇక్కడ ఏం చేశారు రీసెంట్ న్యూస్లో ఎందుకు అందంటే, ఈ యొక్క పద్ధతిని వచ్చేసి మళ్ళీ పునర్నిర్మాణం చేస్తూ మళ్ళీ ఇంప్లిమెంటేషన్లోకి తెస్తున్నారు. అది తెచ్చేది ఎవరంటే ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ అంటారు. ఓకేనా, ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్. వీళ్ళ గురించి చాలా సమయాల్లో న్యూసెస్లో ఉంటుంది. సో వాళ్ళ గురించి అంటే సో కాల్డ్ ఈ మోంగ్పా హ్యాండ్మేడ్ పేపర్ గురించి ఒక వివరాలు అనేది మనము తెలుసుకుందాం. ఓకేనా, కేవీఐసి అంటారు, అదే సో కాల్డ్ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్. సరే, ఇప్పుడు మోంగ్పా హ్యాండ్మేడ్ పేపర్ అని చెప్పారు, అది న్యూస్లో ఉంది, అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. ఓకే, ఈ మోంగ్పా హ్యాండ్మేడ్ పేపర్ అంటే ఏంటి, వాట్ అనే ఒక వివరాలను నేను మీకు అందిస్తాను. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే, మోంగ్పా హ్యాండ్మేడ్ పేపర్ అంటే దాన్ని ఇంకో పేరు కూడా పిలుస్తారంటే మోన్ షాంగు అంటారు. ఓకేనా, మాన్ షుగు అంటారు, మాన్ షుగు అని కూడా అంటారు. అలాగే ఇది ఏంటంటే లోకల్ పీపుల్స్ ఇలా అక్కడ ఉన్న ప్రాంతాల్లో ఉండే వాళ్ళంతా కూడా ఇలా పిలుస్తారు. ఎందుకంటే ఇది చేతితోనే తయారు చేయబడుతుంది, అంత సెన్సిటివ్గా, అంత సున్నితంగా, చాలా సూపర్గా వీళ్ళు చేస్తారండి. మోంగ్ షాగు అని పిలిచేది అంటే లోకల్ ట్రైబ్స్ అనేది వాళ్ళు దీన్ని మోన్ షుగు అని పిలుస్తారు, లోకల్ ట్రైబ్స్ పిలుస్తారు. అలాగే ఇంకోటి ఏంటంటే ఇది ఏ రీజియన్కి చెందిందంటే తవాంగ్ ప్రాంతానికి చెందిన, అరుణాచల్ ప్రదేశ్లో ఉండే తవాంగ్ ప్రాంతానికి చెందింది. సరే సార్, ఇది 1000 సంవత్సరాలు ఓల్డ్ అంటున్నారు, అప్పటి నుంచి ఉందంటున్నారు, ఎందుకు ఉంది? ఆ కాలంలో వచ్చేసి రైటింగ్ ఆఫ్ ది బుద్ధిస్ట్, ఆ ప్రాంతం అంతా ఎక్కువగా ఎవరు ఫేమస్, బుద్ధిస్ట్ ఫేమస్ కాబట్టి ఆ కాలంలో ఉన్న బుద్ధిస్ట్ స్క్రిప్చర్స్, ఓకేనా, బుద్ధిస్ట్ స్క్రిప్చర్స్ మరియు హైమ్స్ అంటారు, బుద్ధిస్ట్ స్క్రిప్చర్స్ మరియు హైమ్స్, వీటిని వర్ణిస్తూ వాళ్ళు ఎక్కువగా రాయడానికి ఉపయోగిస్తారు ఇటువంటి సో కాల్డ్ పేపర్స్ని, దాన్ని మోంగ్ షుగు అని అంటారు. అలాగే ఇది ఎక్కడి నుంచి తయారు చేయబడుతుంది, బార్క్ అంటే తెలుసు, మన ఆ చెట్టు యొక్క ఉపరితలం ఉంటుందో సర్ఫేస్ పార్ట్స్, దాంట్లో నుంచి ఇది ఉంది. ఆ బార్క్ ఏంటంటే బార్క్ ఆఫ్ లోకల్ ట్రీ, ఆ ప్రాంతానికి చెందిన ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టు పేరు ఏంటంటే షుగు షేంగ్ అని అంటారు. కొద్ది కష్టమేలేండి అటు సైడ్ ప్రాంతాల పేర్లు మనకు గుర్తుండవు, కానీ తప్పదు, ఎగ్జామ్ ఉంది కదా, సో ఎగ్జామ్ కోసం మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇది ఏంటంటే కాలక్రమేణా వచ్చేసి ఈ చెట్టుకి వచ్చేసి మెడిసినల్ వాల్యూస్ కూడా ఉందంటండి. సరే, ఇప్పుడు దీని గురించి ఓవరాల్గా తెలుసుకున్నాము. యాక్చువల్గా ఇది ఎందుకు రివైవ్ చేస్తున్నారు అంటే వై అంటే గవర్నమెంట్ వచ్చేసి ఈ ఇనిషియేటివ్ ద్వారా ఏం చేయబోతున్నారంటే ప్రజలకి, యూత్కి కూడా అవకాశాలు, యూత్కి ఆపర్చునిటీస్ కలిగించడం. ఎందుకంటే ఒక రీజియన్కి మాత్రం ఉందనుకోండి, అప్పుడు ఏంటంటే చాలామందికి తెలియవస్తుంది, వాళ్ళ యొక్క స్కిల్స్ బయటకు వస్తుంది, ఇవన్నీ కూడా మనకి తెలుస్తూ వస్తుంది. సో ఆపర్చునిటీ అనేది వాళ్ళు కలిగిస్తారు. అలాగే ఇంకేంటంటే యాక్చువల్గా పిఎం ఒక ఇనిషియేటివ్ తీసుకోండి, వోకల్ ఫర్ లోకల్. ఓకేనా, వోకల్ ఫర్ లోకల్ అంటే లోకల్ పీపుల్స్ వాళ్ళ యొక్క టాలెంట్స్ ఇవన్నీ కూడా బయటపడాలి అనేది ప్రైమ్ మినిస్టర్ యొక్క నినాదం. సో అందులో భాగంగానే ఈ యొక్క దాన్ని వాళ్ళు మళ్ళీ రివైవ్ చేయడానికి నిర్ణయించుకున్నారు. ఓకే, ఇది ఓకే, అర్థమైంది. ఓకే, కేవీఐసి ఇందాక చెప్పున్నాను, ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ అనేది. ఆ కేవీఐసి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము. కేవీఐసి అనేది ఒక స్టాచ్యుటరీ బాడీ అండి. స్టాచ్యుటరీ బాడీ అంటే ఏంటంటే చట్టరీత్యా రూపొందించబడిన ఒక బాడీ, ఒక ఆర్గనైజేషన్ లాంటిది. ఓకేనా, అంటే చట్టం అంటే గవర్నమెంట్ ఒక యాక్ట్ పాస్ చేసి ఆ యాక్ట్లో లాంచ్ అయిన వాటిని మనము చట్టరీత్యా అని చెప్తాము. అలాగే ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే ఖాదీ అండ్ కేవీఐసి యాక్ట్ అంటే ఖాదీ విలేజ్ అండ్ ఇండస్ట్రీస్ యాక్ట్ అంటారు. ఆ యాక్ట్ 1958లో పాస్ చేశారు. ఆ యాక్ట్ ప్రకారం దీన్ని వాళ్ళు స్థాపించారు. ఓకేనా, సరే, నిర్మించారు. సరే, దీని యొక్క పనులు ఏంటి? ఈ ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ అనేది ఏం చేస్తుంది? ప్లానింగ్, ప్రమోషన్, ముఖ్యంగా అంటే ప్లానింగ్, ఇంకా ఏంటంటే ప్రమోషన్, ప్లాన్ చేస్తుంది, ప్రమోట్ చేస్తుంది, ఆర్గనైజ్ చేస్తుంది, అలాగే ఇంప్లిమెంట్ చేస్తుంది. ఏంటి అంటే రూరల్ పీపుల్ యొక్క టాలెంట్ని, వాళ్ళ యొక్క ఉన్నతమైన ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఖాదీ అంటే మనకు తెలుసు అది ఒక రూరల్ ఏరియాస్లో ఉండేది. సో రూరల్ ఏరియాస్లో ఉండే టాలెంట్ని, వాళ్ళ యొక్క ఏమంటారు అది సో కాల్డ్ ఎబిలిటీస్ని, వాటన్నిటినీ కూడా బయటికి తీసుకురావడం. అలాగే ఇప్పుడు కాలకాలంగా నశించిపోయి ఉంటుంది కదా ఎంతో కాలంగా, అలాంటి వాటిని కూడా వెలికి తీసి వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ని ప్రజలకు తెలియచేయడం, ఇటువంటి విషయాలను తెలపడం కోసమే ఈ కేవీఐసి అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఈ కేవీఐసి అనేది ఏ మినిస్ట్రీ తరహాలో వస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ. ఎంఎస్ఎంఈ అంటే ఏంటి? మీడియం మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటారు. ఓకేనా, సో దాని ఫుల్ ఫామ్ అక్కర్లేదు, మీకు తెలిసి ఉండాలి. ఓకేనా, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, వాటిలో ఇది వస్తుంది. సో ఇవే ఇంపార్టెంట్ టాపిక్స్. ఇంకా ఇది వచ్చేసి క్లాస్ 1. నేను ఇంకా
ఇంకా మల్టిపుల్ క్లాసెస్ అనేది ఇదే టాపిక్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ టాపిక్ నచ్చింది, ఇటువంటి టీచింగ్ మీకు బాగుంది, మనం కంటిన్యూ చేద్దాం అనుకున్నారంటే ఒక లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ యొక్క సపోర్ట్ని బట్టి ఏంటంటే మనం ఎక్కువ కంటెంట్ కానీ సబ్జెక్ట్ కానీ ఇదే విధంగా నేను క్లాసెస్ అనేది ప్రొవైడ్ చేయడానికి అనేది వీలుగా ఉంటుంది. ఆల్రెడీ చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న స్టూడెంట్స్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. అలాగే నోట్స్ కొందరు కావాలన్నారు, ఎందుకంటే మనకు ఒకవేళ రివిజన్ మెటీరియల్స్ ఎక్కడ దొరికినా కానీ వాళ్ళంతా ఇచ్చిన సోది నువ్వు చదువుకొని మళ్ళీ రివిజన్ చేయడానికి కష్టంగా ఉంటుంది. ఆ నోట్స్ మీరు నోట్స్ తీసుకోగలిగితే రివిజన్ ఓకే, లేని పక్షాన నేను మీకోసం ఒక టెలిగ్రామ్ గ్రూప్ అనేది స్టార్ట్ చేస్తాను. వీలైతే డిస్క్రిప్షన్లో నేను మెన్షన్ చేస్తాను, లేదంటే ఫాలో అవుతుంటే ఫ్యూచర్లో నేను అప్డేట్ చేస్తాను. ఆ టెలిగ్రామ్ గ్రూప్లో ఏంటంటే ఇటువంటివి అంటే స్పామింగ్ ఇవన్నీ కాకుండా జస్ట్ సింపుల్గా ఇటువంటి నోట్స్ కానీ మెటీరియల్స్ కానీ ఏమన్నా ఉంటే నేను మీకు అందించడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. అవి కూడా ఏంటంటే కంటిన్యూటీ, అంటే రెగ్యులర్గా అని కాదు, నాకు ఎందుకంటే ఫీజిబిలిటీ ఉండదు, నేను బయట వర్కింగ్ వేరే పనులు చూసుకుంటూ ఉంటాను. సో నా వర్కింగ్ కాకుండా ఫ్రీ టైం నైట్స్ అని క్లాసెస్ తీస్తూ ఉంటాను. సో ఇవి తీసేటప్పుడు ఏంటంటే నేను బయట ఇన్స్టిట్యూట్లో ఐఏఎస్ అకాడమీస్లో వర్క్ చేస్తున్నాను. సో అందువల్ల నాకు అంత టైం అవైలబిలిటీ ఉండదు. బట్ ఆఫ్లైన్ క్లాస్ అటెండ్ అయ్యే వాళ్ళకి స్టూడెంట్స్ కూడా నేను క్లాస్ తీస్తూ ఉంటాను. బట్ ఇవి ఏంటంటే ఇది ఫ్రీగా మనం ఆన్లైన్లో చెప్పుకుంటున్నాం కాబట్టి కొంతమంది స్టూడెంట్స్కి హెల్ప్ అవ్వచ్చు. సో ఖచ్చితంగా రూరల్ స్టూడెంట్స్ వాళ్ళకి హెల్ప్ అయ్యేలాగే నేను ఇనిషియేటివ్ తీసుకుంటున్నాను. సో అలా హెల్ప్ అవుతుంది అనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అలాగే ఆ టెలిగ్రామ్ గ్రూప్ని మీరు జాయిన్ అయిపోయారంటే నేను కింద లింక్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో అది జాయిన్ అయ్యారంటే ఈ నోట్స్ అన్నీ కూడా నేను అప్డేట్ చేస్తాను. ఇది జస్ట్ క్లాస్ 1. ఇంకా ఆర్ట్ అండ్ కల్చర్లో చాలా టాపిక్స్ ఉన్నాయి. చాలా నిదానంగా ఇప్పుడు ప్రిపరేషన్లో ఉన్నాయంటే ఒక విషయం చెప్తాను, మనం చదువుతాం, చదివింది గుర్తుండడం ఇంపార్టెంట్. సో ఈ 2 విషయాలకు యూస్ అవుతుంది. మీరు విన్నారంటే ఓపిక అర్థం అవడానికి యూస్ అవుతుంది. సెకండ్ థింగ్ ఏంటంటే ఫైనల్ ఏంటంటే మీకు ఒక రివిజన్కి నోట్స్ అనేది హెల్ప్ అవుతుంది. ఏదో ఒక రకంగా 2 రకాల్లో ఏదో రకంగా మీకు హెల్ప్ అవుతుందని భావిస్తున్నాను. సో దిస్ ఈస్ మీ ఎస్పీఆర్ సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ డే. ఇటువంటి రెగ్యులర్ అప్డేట్స్ నా నుంచి కావాలనుకున్నారు, ఓకేనా, ఇంకా మీకు ప్రొవైడ్ చేయాలి అనుకున్నారంటే సపోర్ట్ ప్లీజ్, ఓకేనా. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.